शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము రామచంద్రుడి యొక్క రామాయణం చదువుకుంటున్నాము. ఆయనను రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని వాళ్ళ నాన్నగారు కోరుకుంటూ ఉన్న విషయాన్ని చూసుకుంటున్నాము. ఆయన చాలా సంతోషంతో వచ్చారు. ఆ రోజు అందరినీ సభకు ఆహ్వానించి అందరినీ కూర్చోబెట్టి, ఇదిగో 2 కారణాలు. ఒకటి, నేను పెద్దవాడిని అయ్యాను, నేను కూడా అలసిపోయాను, అదొక కారణం. కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే, నా కొడుకు సర్వగుణ సంపన్నుడు, రాజుగా ఉండడానికి అన్ని లక్షణాలు అర్హతలు యోగ్యతలు కలిగిన వాడు. వాణ్ణి ఈ రాజ్యానికి రాజుగా నియమించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, వాడి వల్ల ఈ భూమికి శ్రేయస్సు కలుగుతుందని ఆశిస్తున్నాను. అందుకని ఇమా మహీం, ఈ భూమిని అనేన శ్రేయస, వాడు రాజుగా ఉండడం వల్ల కలిగే శ్రేయస్సుతో సంయోజ్య, కలిపి, నేను గత క్లేశున్నయ్యి, క్లేశాలు దుఃఖాలు పోయిన వాడినై, శ్రమ తొలగిన వాడినై విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను. ఇది ఒకవేళ మీకు కూడా అంగీకారమైతే మీరు నాకు అందుకు అనుమతినివ్వండి, ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆయన అడిగాడు. ఆ విధంగా ఆయన అడుగుతూనే అక్కడ ఒక పెద్ద కోలాహలం బయలుదేరింది. ఏదో మహావృష్టి కురుస్తుంటే నెమళ్ళు నాట్యం చేస్తూ క్రేంకారాలు చేస్తున్నంత శబ్దము అక్కడ బయలుదేరింది. ఆ శబ్దము యొక్క ప్రతిధ్వనులు ఆ భవనమంతా నిండాయి. ఆ శబ్దాలతో ఆ భవనము కంపించిపోతున్నట్టు, కదిలిపోతున్నట్టు ఉన్నది. ఆ శబ్దాలు ఆ భవంతిని కుదిపేస్తున్నట్టు ఉన్నది. కొంత ఆ శబ్దాలు సద్దుమణిగిన తర్వాత వాళ్ళందరూ, అక్కడున్న బ్రాహ్మలు, జనముఖులు, పౌరులు, జానపదులందరూ, ఆ ధర్మార్థాలు తెలిసిన వాడైన ఆ యొక్క దశరథ మహారాజు యొక్క మనసులోని భావాన్ని, సర్వాన్ని ఆజ్ఞాయ తెలుసుకున్న వాళ్ళే, వాళ్ళందరూ సమేత్య కూడి మంత్రయిత్వా ఆలోచించుకుని సమతాగత బుద్ధయ, ఒక అభిప్రాయానికి వచ్చిన వాళ్ళై ఒక నిర్ణయాన్ని తీసుకుని రాజుగారికి ఏమి చెప్దాము అని మనసా జ్ఞాత్వా, మనస్సులో ఆలోచించుకుని, ఇంక వాళ్ళు ఆ పెద్దవాడైన దశరథ మహారాజుతో ఈ విధంగా ఊచుగు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అవును నిజమే రాజా, త్వం, నువ్వు కూడా అనేక వర్ష సాహస్రః వృద్ధః, ఎన్నో సంవత్సరాలు జీవించావు, ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు, ఆ విధంగా అయి ఉన్నావు ఓ పార్థివ రాజా. అందుకని సహ రామం, ఆ రాముణ్ణి, పార్థివం, ఈ పృథివిని పాలించడానికి యువరాజానం, యువరాజుగా అభిషించిస్వ, అభిషేకం చెయ్యి అని వాళ్ళు అంటూ ఉన్న చోట మనము పోయిన వారం ఆపాము. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇచ్ఛామహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతా ఆయాంతం రామం ఛత్రవృతాననం. వాళ్ళేమన్నారంటే, మహాబలం కలిగిన వాడు, మహాబాహుం, గొప్ప బాహువులతో పరాక్రమం కలిగిన వాడు, అటువంటి రఘువీరం, రఘువీరుడు, ఆ రామం, రాముడు ఇప్పుడు ఛత్రవృత ఆననం, ఆయన ఆననము ముఖము ఛత్రము కింద, ఆ రాజ లాంఛనాలలో ముఖ్యమైనది గొడుగు, ఆ తెల్లటి గొడుగు కింద దాని నీడలో ఆయన ముఖము ఉండగా, మహతా గజేన, గొప్ప పెద్ద ఏనుగు పైన ఎక్కి ఆయాంతం వస్తూ ఉన్న రామచంద్రుణ్ణి చూడాలని మేమందరము ఇచ్ఛామహి, కోరుకుంటున్నాము.
రాముడు రాజయ్యి పెద్ద ఏనుగంబారి మీద ఎక్కి ఆ తెల్లటి వల్లె గొడుగు ఆయన ముఖాన్ని ఆచ్ఛాదనం చేస్తూ ఉంటే ఆ విధంగా వేంచేస్తున్న రామచంద్రుణ్ణి చూడాలని మేమందరం కోరుకుంటున్నాము అని వాళ్ళు చెప్పారు. ఇచ్ఛామహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతా ఆయాంతం రామం ఛత్రావృత ఆననం ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియం అజానన్నివ జిజ్ఞాసుః ఇదం వచనం అబ్రవీత్. ఇతి అని ఈ విధంగా పలుకుతూ ఉన్న తేషాం వారి యొక్క తనకు మనప్రియం తన మనసుకు అత్యంత ప్రియమైన తత్వచనం ఆ మాటను శ్రుత్వా విని ఆ రాజా దశరథ మహారాజు అజానన్నివ ఏమీ ఎరగని వాడిలాగా జిజ్ఞాసుహు తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇదం వచనం ఈ మాటను అబ్రవీత్ అన్నాడు. తనకు చాలా ఇష్టమైన విషయము, తనకు అత్యంత ప్రియుడైన తన జ్యేష్ఠ కుమారుడైన రాముడు రాజు అవ్వడం ఆయనకి ఎంతో ఇష్టము. ఆ మాట చెప్పగానే వాళ్ళందరూ గొల్లున సంతోషంతో పట్టపగ్గాలు లేకుండా ఆనందించి చేద్దాం చేద్దాం రాజా, నువ్వు ఆయన్ని రాజును చెయ్యి, ఆ విధంగా ఆయన రాజు అవుతే చూడాలని మాకు కూడా ఉంది అనేసరికి ఇంకా ఆ మాటలు చెవుల్లో పడి దశరథ మహారాజుకి ఎంత సంతోషం అనిపించిందో. అయినా కూడా ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు అని చెప్పకుండా వాళ్ళు రాజుంజయ్ అన్నారు. ఎందుకు అంటున్నారు వాళ్ళు? ఈయన తన వైపు నుంచి చెప్పాడు, ఈ కారణాలకి రాముణ్ణి రాజుని చేయాలనుకుంటున్నాను అని. వాళ్ళ కారణాలేమి అని కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, తెలియదని కాదు, అయినా కూడా మళ్ళీ వాళ్ళ చెప్తూ ఉంటే వినాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా వాళ్లతో అంటూ ఉన్నాడు. ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియం అజానన్నివ జిజ్ఞాసుః ఇదం వచనం అబ్రవీత్. శ్రుత్వా ఏవ వచనం యత్ మమ రాఘవం పతిం ఇచ్చదా రాజానః సంశయః అయం మే తత్ ఇదం బ్రూత తత్వతః. ఓహో, యత్ ఏదైతే మే వచనం నా మాట, రాముణ్ణి రాజుని చేస్తాను మీరేమనుకుంటున్నారో అని అనగానే శ్రుత్వా ఏవ వింటూనే వెంటనే ఇంకా రాఘవం రాముణ్ణి పతిం రాజుగా ఇచ్చదా కోరుకుంటున్నారే. నేను ఇట్లా ఆ మాట అనగానే నా నోట్లోంచి ఆ మాట బయటికి రాగానే వింటూనే వెంటనే అవునవును నిజమే అని అందరు ఒప్పుకున్నారే. ఓ రాజానహ, ఓ రాజులారా, అయం సంశయ నాకు ఒక అనుమానం కలుగుతున్నది. మే తత్ ఇదం నా యొక్క ఈ అనుమానాన్ని తత్వతః ఆశాంతం బ్రూత చెప్పండి, నా అనుమానాన్ని తీర్చండి మొత్తం. నేనిట్లా రాముని రాజుని చేద్దాము అని అంటున్నానో లేదో అందరూ అంగీకరించారే. ఇది చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది, నా అనుమానాన్ని నా సందేహాన్ని తీర్చండి అని ఆయన వాళ్లతో అంటూ ఉన్నాడు. శ్రుత్వా ఏవ వచనం యత్ మే రాఘవం పతిం ఇచ్చథా రాజానః సంశయః అయం మే తత్ ఇదం బ్రూత తత్వతః కథం ను మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతః ద్రష్టుమిచ్చంతి యువరాజం మమ ఆత్మజం. మయి నా చేత ధర్మేణ ధర్మంగా ఈ పృథివీ మొత్తము ఈ భూమంతా అనుశాసతి శాసింపబడుతూనే ఉన్నది కదా. నేను ధర్మంగా ఈ భూమిని పాలిస్తూనే ఉన్నాను కదా. నా పాలనలో గాని నా ధర్మంలో కాని లోపం ఉన్నదా ఏమైనా? అటువంటి అప్పుడు కథం ఎందుకని భవంతః మీరందరూ మమ ఆత్మజం నా కొడుకును యువరాజుగా ద్రష్టుమిచ్చంతి చూడాలని కోరుకుంటున్నారు. నేను సరిగ్గా చేయట్లేదా? నా ధర్మంలో లోపమున్నదా? నా పాలనలో లోపమున్నదా? నా శాసనంలో లోపమున్నదా? ఎందుకని నా కొడుకుని రాజుగా చూడాలని నేను ఇట్లా అంటూ ఉండగానే ఒప్పుకున్నారు మీరు? ఈ అనుమానం నాకు కలుగుతున్నది.
మీరు దీనికి జవాబు చెప్పండి అని ఆయన చాలా ధర్మమైన ప్రశ్నను అడిగాడు. ఎందుకంటే నేను నా కొడుకును రాజుగా చేయాలనుకుంటున్నానంటే వాళ్ళందరూ సరే అన్నారు. సరే ఇంకింతే, ఇవాళ మీటింగ్ అయిపోయింది, అందరు యునానిమస్ గా యాక్సెప్ట్ చేశారు ఆ ప్రపోజల్ అని మినిట్స్ లో రాసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ తర్వాత అందరు అనుకుంటారు, ఎందుకు దశరథ మహారాజు అంటే ఇష్టం లేక వాళ్ళు రాముణ్ణి రాజుగా కావాలని కోరుకున్నారా అని అనుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన ఆ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కోసము తర్వాత మళ్ళీ మేమేమనుకున్నాము నువ్వు అడగలేదు మమ్మల్ని అని అనకుండా, వాళ్ళ మనసులో ఏముందో, ఎందుకో వాళ్లకు రాముడు రాజవ్వడం ఇష్టమే, కానీ ఎందుకు అన్న విషయం కూడా డాక్యుమెంటేషన్ పర్పసెస్ కోసం చెప్పండి మొత్తము అని అడిగాడు ఆయన. అది పద్ధతి, అది లాంఛనము, తప్పనిసరిగా అడగవలసిన విషయము. ఈయన చెప్పగానే వాళ్ళందరూ అవునంటే తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఉన్నది. అప్పుడు ఆ విషయము కూలంకషంగా చర్చించి నిర్ణయించలేదు కాబట్టి ఎవరేమైనా దాని గురించి వ్యాఖ్యానం చేయొచ్చు. ఇది ఒకటి, ఎందుకు రాముణ్ణి రాజుగా చెయ్యాలి అని వాళ్ళందరూ కూడా అంగీకరించారు అని తనకు తెలుసుకోవాలనున్నది, తండ్రిగా తెలుసుకోవాలనున్నది, ఇప్పుడున్న రాజుగా తర్వాత రాజు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలనున్నది కాక, ఇది పద్ధతి, మీటింగ్ జరగవలసిన పద్ధతి, సభలో అనుసరించవలసిన పద్ధతి కాబట్టి ఆయన అడిగాడు. కథంను మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతః ద్రష్టుమిచ్చంతి యువరాజం మమ ఆత్మజం. తే తం ఊచుః మహాత్మానం పౌరజానపదైః సహ బహవః నృప కళ్యాణాః గుణాః పుత్రస్య సంతి తే. ఇంకప్పుడు ఆ పౌరులు, పురాల్లో నివసించేవాళ్ళు, అయోధ్య నగరంలో ఆ చుట్టుపక్కల పురాల్లో నివసించేవాళ్ళు, జనపదాల్లో నివసించేవాళ్ళు, జానపదులు అందరూ సహా కూడి తే వాళ్ళు మొత్తము మహాత్మానం మహాత్ముడైన తం ఆ దశరథ మహారాజుతో ఈ విధంగా ఊచుహు అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, నృప ఓ రాజా, తే పుత్రస్య నీ కొడుకులో బహవః ఎన్నో కళ్యాణాః గుణాః గొప్ప మంచి గుణములు సంతి ఉన్నాయి. రాముణ్ణి రాజుగా ఎందుకు కోరుకుంటున్నామంటే ఆయనలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి నీ కొడుకులో అని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, నేను బానే చేస్తున్నాను కదా, నేను కూడా ధర్మంగా పాలిస్తున్నాను కదా, రాముడు ఎందుకు అని వాళ్ళని ఆయన అడిగాడు. అయితే నువ్వు కూడా చాలా గొప్పగా ధర్మంగా పాలిస్తున్నావు అని వాళ్ళు ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. వెంటనే కానీ వాళ్ళు మొదలుపెట్టింది ఎక్కడ అంటే రాముడిలో గొప్ప గుణాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టారు. అది ఒకవేళ వాళ్ళు ఆ విషయం చెప్పడం వదిలేయడము ఓవర్ సైట్ అయిండొచ్చు, లేదా చాలా సార్లు చెప్పిండొచ్చు, ఆయన నువ్వు నిజంగా కూడా ధర్మంగా పాలిస్తున్నావని ఎన్నోసార్లు చెప్పిండొచ్చు. ఇప్పుడు వాళ్లకు రాముడు రాజు అవుతాడని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉండిండొచ్చు. ఇప్పుడు ఆ మాట వినగానే ఆ తొందరలో ఉండిండొచ్చు, వాళ్ళు ఆ సంతోషంలో ఉండిండొచ్చు. అందుకని నువ్వు కూడా చాలా గొప్పవాడివే నిజమే అని ఒక మాట చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది. కానీ వాళ్లకు ఈ తొందర ఎక్కువైంది రాముడు రాజు అవ్వాలని. ఆయన అడిగిన ప్రశ్నలో సగం భాగాన్ని వదిలిపెట్టి తర్వాత సగం ఎందుకు రాముడు రాజు అవ్వాలని మేము కోరుకుంటున్నాము అని ఆ విషయం గురించి చెప్తున్నారు. ఏం చెప్పారంటే ఆయనలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి అని మొదలుపెట్టారు. తే తం ఊచుః మహాత్మానం పౌరజానపదైః సహ బహవః నృప కళ్యాణాః గుణాః పుత్రస్య సంతి తే. గుణాన్ గుణవతః దేవ దేవకల్పస్య ధీమతః ప్రియాన్ ఆనందదాన్ కృత్స్నాన్ ప్రవక్ష్యామః అద్య తాన్ శృణు. అయితే
ఈ విషయం నాకు ఇప్పుడే ఇంకొకటి ఏమనిపించిందంటే, ఆయన నేను కూడా ధర్మంగా పాలిస్తూనే ఉన్నాను కదా, రాముడు కావాలని ఎందుకు అనుకుంటున్నారు అని ఒక ప్రశ్న అడిగాడు. 2 భాగాలుగా ఉన్న ప్రశ్న. నువ్వు నిజమే బానే పాలన చేస్తున్నావు, అయితే మాకు రాముడు ఈ కారణాలకి ఇష్టం అని చెప్పొచ్చు వాళ్ళు. మొదటి భాగాన్ని, ఆయన ప్రశ్నలో మొదటి భాగాన్ని వాళ్ళు వదిలిపెట్టినా పర్వాలేదు. కానీ అడగవలసిన ధర్మం మాత్రము రాజుగా ఆయనకున్నది. ఆయన రాజుగా చెయ్యవలసిన పనులలో ఏవి తక్కువ కాకుండా చేస్తాడు ఆయన. ఆయన సభా మర్యాదలన్నీ పాటిస్తూ సభలో ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ తెలిసిన వాడే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో పసప్పటి నుంచి ఆయన రాజుగా ఎట్లా వ్యవహరించాలని శిక్షణ తీసుకున్నవాడై ఉండిండొచ్చు. రాజుగా ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా పాలిస్తున్నవాడు కాబట్టి ఆయన మొత్తం మర్యాదలన్నీ పాటిస్తూ ప్రశ్నించాడు. వీళ్ళు ఒకవేళ కొంత చెప్పి కొంత మానుకున్నా కూడా తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ పౌరులు, జానపదులు, అక్కడున్న సభాసదులు. వాళ్ళు రాజుగారు అడిగిన దాంట్లో వాళ్ళకి ఏది ముఖ్యమో వాళ్ళది మాట్లాడినా పర్వాలేదు. రాజుగారు మాత్రము ధర్మాన్ని, ఆ మర్యాదలని ఉల్లంఘించడానికి లేదు. అంత శ్రద్ధగా ఆయన కూడా అడిగాడు మన దశరథ మహారాజు. వాళ్ళేం చెప్పారంటే, రాజా నీ కొడుకు గుణవతః గుణవంతుడు, ధీమతః ధీమంతుడు బుద్ధిమంతుడు. ఆయనకి గుణాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. ఓ దేవా, ఓ రాజా, ఆయన గుణాలతో కూడినవాడు, గుణవంతుడు, దేవతలతో సమానమైన బుద్ధి కలిగి ఉన్నాడు, దేవకల్పుడై ఉన్నాడు. ఆయన దేవతలతో సమానమైన వాడు నీ కొడుకు. ఆయనలో ఆ గుణాలు అవన్నీ ప్రియమైన గుణాలు, మాకందరికీ ఇష్టమైన గుణాలు అవన్నీ. అవి ప్రియమే కాదు, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఆనందాన్ని ఇచ్చే గుణాలు. ఆయనలో ఉన్న గుణాలను చూస్తే మాకు సంతోషం కలుగుతుంది. అటువంటి గుణాలది. పైగా కృత్స్నాన్, మొత్తము ఎన్నో ఉన్నాయి. ఉండవలసిన సకల గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక మనిషిగా ఉండవలసినవి, ఒక రాజుగా ఉండవలసినవి ఎటువంటి గుణాలు ఉన్నాయో అటువంటి మంచి గుణాలు అన్నీ ఉన్నాయి. అవి మాకు ఇష్టమై ఉన్నాయి, అవి మాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. తాన్ వాటిని అద్య ఇప్పుడు ప్రవక్ష్యామః చెప్తాము, నువ్వు శృణు విను. గుణాన్ గుణవతః దేవ దేవకల్పస్య ధీమతః ప్రియాన్ ఆనందదాన్ కృత్స్నాన్ ప్రవక్ష్యామః అద్య తాన్ శృణు. దివ్యైః గుణైః సక్రసమః రామః సత్యపరాక్రమః ఇక్ష్వాకుభ్యః అపి సర్వేభ్యః హి అతిరిక్తః విశాంపతే. ఓ విశాంపతి, ఓ భూపతి లేదా ప్రజలకు పతి అయిన వాడా, ఓ రాజా, రాముడు సత్యపరాక్రమః, సత్యాన్ని ఆక్రమించినవాడు, దాని చివరంతా చూసినవాడు. సత్యం తప్ప ఆయన వేరేగా ప్రవర్తించేవాడు కాదు. ఈ సత్య పరాక్రమః అన్నప్పుడు మనం విష్ణు సహస్రనామంలో ఎంత చెప్పుకున్నామో, పరాక్రమం గురించి, ఆక్రమం గురించి, త్రివిక్రమం గురించి మొత్తం కలిపి చెప్పుకున్నాను. ఆ రకంగా సత్యాన్ని చివరంట ఆశాంతము ఆయన సంధానం చేసేవాడు. ఆయన దివ్యైః గుణైః, దివ్యమైన గుణముల చేత, దైవీ గుణముల చేత, శక్రసమః, ఇంద్రుడికి సమానమైన వాడు. దైవీ గుణాలున్నాయి ఆయనలో. ఆయనలో ఉన్న గుణాలు ఎటువంటివి? మాకు ప్రియం కలిగించేవి, మాకు ఆనందాన్ని ఇచ్చేవి. అవి మొత్తము ఉన్నాయి. అయితే అక్కడికి ఆగలేదు ఆ ఉన్న గుణాలు. అవి దైవీ గుణాలు, ఆసురీ లక్షణాలు కాదు. పక్కవాడిని ఏడిపిద్దాము, వాడి దగ్గర ఉంటే తీసుకుందాము, అబద్ధాలు ఆడదాము, దొంగతనం చేద్దాము, ఇటువంటివి హింసలు చేద్దాము, ఇటువంటివి ఏవున్నా అవన్నీ ఆసురీ లక్షణాలు. వాటికి వ్యతిరేకమైనవి దయా జాలితో ఉండడము, అందరూ బాగుండాలని కోరుకోవడము, త్యాగము, ఇటువంటివి ఎన్నో దైవీ గుణాలున్నాయి. దైవాసుర సంపద్ విభాగ యోగంలో భగవద్గీతలో ఎన్ని చెప్పారో భగవంతుడు. అటువంటి
దైవీ సంపదలతో కూడి ఉన్నవాడు, ఇంద్రుడితో సమానమైన గుణములతో ఉన్నవాడు రాముడు సత్యపరాక్రముడు. అసలు ఇంకా చెప్పాల్సి వస్తే ఇక్ష్వాకుభ్య, ఇక్ష్వాకుల్లోనే సర్వేభ్య, మొత్తం అందరూ ఇక్ష్వాకుల్లో, ఇక్ష్వాకు వంశంలోని రాజులందరిలోకి కూడా అపి రామచంద్రమూర్తి గుణాల చేత అతిరిక్త, వాళ్ళందరినీ మించిపోయినవాడు. మన ఇక్ష్వాకు వంశంలో ఒక్కొక్కళ్ళు ఎంతెంత గొప్ప వాళ్ళు ఉన్నారో, కకుత్సుడు దగ్గర నుంచి, యయాతి దగ్గర నుంచి, రఘు మహారాజు దగ్గర నుంచి అందరూ ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళందరి పేరు మీద రామచంద్రమూర్తిని కాకుత్సుడు, రఘురాముడు, రాఘవుడు అని ఎంతో గొప్పగా ఘనంగా పిలుస్తారు. అయితే వాళ్ళందరికన్నా కూడా గుణముల చేత రాముడు ఎంతో వృద్ధి సాధించినవాడు, వాళ్ళందరినీ దాటిపోయినవాడు. అందుకని అని గుణాలే పొగుడుతున్నారు, గుణాలే పొగుడుతున్నారు. గుణాలు ముఖ్యము. ఉండవలసిన గుణాలేమి అంటే రజోతమో గుణాలు కాదు. ఉండవలసిన గుణాలేమి అంటే దైవీ గుణాలు ఉండాలి. నాలో ఏ గుణాలు ప్రవర్తిస్తున్నాయంటే ఏదో రజోగుణం ప్రవర్తిస్తున్నది వెళ్ళి నేను కర్మలు చేస్తాను, తమో గుణం ప్రవర్తిస్తున్నది నేను పక్క వాళ్ళని హింసించే కర్మలు చేస్తాను కాదు. రజోతమో గుణాల వంటి కల్మషాలతో వాటి గురించిన అసలు విషయాలే కావు ఇవి. ఇవి దైవీ గుణాలు. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, మొత్తం అంతా లోకమంతా సంతోషంగా ఉండాలి అని కోరుకునే గుణాలు వాటితో ఉండాలి. మిగిలిన త్రిగుణాలతోటి కాదు, దైవీ గుణాలతో ఉండాలి. ఈ విషయాలు ఎంత చెప్పారో మన జగద్గురువులు భగవద్గీతలో చివరి అధ్యాయాల్లో. రామాయణంలో ఆయన చేసి చూపిస్తారు, భాగవతంలో భారతంలో ముఖ్యంగా చెప్పి నేర్పిస్తారు. భగవద్గీతలో వెంట ఉండి చెప్పి నేర్పించారు, ఇక్కడ చేసి చూపిస్తున్నారు, ఈ విధంగా నేర్పిస్తున్నారు. దివ్యైః గుణైః సక్రసమః రామః సత్యపరాక్రమః ఇక్ష్వాకుభ్యః అపి సర్వేభ్యః హి అతిరిక్తః విశాంపతే. రామః సత్పురుషః లోకే సత్యధర్మపరాయణః సాక్షాత్ రామాత్ వినివృత్తః ధర్మః చ అపి శ్రియాసః. రామః రామచంద్రమూర్తి లోకే సత్పురుషః, లోకంలో గొప్ప సత్పురుషుడు. ఆయన సత్యధర్మపరాయణుడు, సత్యానికి ధర్మానికి చివరి ఆశ్రయ స్థానమై ఉన్నవాడు పరాయణుడు. సత్యము ధర్మాన్ని ఆయన కాపాడుతూ రక్షిస్తూ వాటిని అవలంబిస్తూ ఉన్నవాడు. అసలు ధర్మము శ్రియాసః, శోభలతో కూడి ఉన్నదైన ధర్మము సాక్షాత్తుగా రామాత్, రాముడి నుంచి వినివృత్తః, బయటికి వస్తూ తెలుస్తున్నది. పైన ఈ శ్లోకం వరకు 28వ శ్లోకం వరకు వాళ్ళు గుణాల గురించి చెప్పారు. ఆ సకల గుణాభిరాముడి గురించిన వర్ణన అయిన తర్వాత ఇక్కడ రాముడి యొక్క ధర్మాన్ని వర్ణిస్తున్నారు. రాముడి యొక్క ధర్మం ఎటువంటిది అంటే, ఇది నాకు ఎంత నచ్చిందో ఇది భావన చేసుకుంటే ఇందాక ఈ చివరి పాదము, కింద ఉన్న పాదము, రాముడి నుంచి సాక్షాత్తుగా ధర్మము స్త్రీలతో వినివృత్త వస్తున్నది అనున్నది. వస్తున్నది రాముడిలోంచి ధర్మం బయటికి వస్తుంది అంటే రాముడే మొత్తాన్ని ధర్మాన్ని ఇక్కడ భూమి మీద స్థాపించడం చెప్పుకోవచ్చు. కానీ అది కాదు. నా మనసుకు కలిగిన భావన ఏమి అంటే, రాముడి నుంచి ఆయనలో నుంచి బయటికి వస్తున్న ధర్మము వీళ్లకు తెలుస్తున్నది. ఆయనలో ధర్మం ఉంటే ఉన్నది, అది బయటికి తెలియనే తెలీదు అంటే కష్టం అవుతుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన కనుసైగల్లో, ఆయన నవ్వుల్లో, ఆయన నడకలో, కూర్చోవడంలో, ప్రతి దాంట్లో ఆయన ఏ విధంగా వ్యవహరించినా సరే ప్రతి దాంట్లో ఆయన ధర్మం బయటపడి తెలుస్తున్నది. ఆ తెలుస్తున్న ధర్మము, వీళ్ళందరికీ తెలుస్తున్న ధర్మము స్త్రీలతో కూడి శోభాయమానమైన ధర్మం. అది ఏదో ఒక ధర్మం కాదు, ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం చేయాలి కాబట్టి చేస్తున్నాను కాదు. ఆ చేస్తున్న పనిలో అయినా, మాట్లాడుతున్న మాటల్లో అయినా
ఆయన ఆలోచనల్లో ఆయన ధర్మము మంగళకరంగా శోభాయుతమై బయటపడి వాళ్ళకి తెలుస్తున్నది. అది వాళ్ళు చూడగలిగేంత ధర్మం ఉన్నది ఆయనలో. ఆయన విగ్రహవాన్ ధర్మ, ఆయన చూస్తేనే ధర్మం తెలుస్తుంటుంది. ఆ విధంగా ఉన్నది అంటే నాకు శరీరం అంతా గగురు పొడిచింది. నాలో ధర్మం నాలో ఉండిండొచ్చు, అది బయటకి ఎట్లా తెలుస్తుంది? అది సాఫ్ట్ స్కిల్, అది సూక్ష్మమైన విషయము. నాలో ఉన్న ధర్మము మీకు ఎట్లా తెలుస్తుంది అంటే నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ధర్మంగా మాట్లాడుతున్నానా, ఏదైనా పని చేస్తే ధర్మంగా చేస్తున్నానా అని మాత్రమే మీరు చెప్పగలరు. ఇక్కడ ఆయన కూర్చున్నా, నిల్చున్నా, మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, చూస్తున్నా, ఆయనలో నుంచి ధర్మం అట్లా సాక్షాత్కు బయటపడి కనిపిస్తున్నది. ఎంతో శోభలతో ఉన్నది, కళలతో ఉన్న ఆ ధర్మము వీళ్ళకు తెలుస్తూ ఉన్నది. అంటే ఆ విధంగా ఆయన ఉన్నాడంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయనలో ఉన్న ధర్మం తెలుస్తూ ఉన్నది అంటే ఆయన ఎటువంటి ధర్మమూర్తి నా తండ్రి. రామః సత్పురుషः లోకే సత్యధర్మపరాయణः సాక్షాత్ రామాత్ వినివృత్తः ధర్మః చ అపి శ్రియాసః ప్రజా సుఖత్వై చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేః తుల్యః వీర్యే సాక్షాత్ సచీపతేః. మన రామచంద్రమూర్తి ప్రజాసుఖత్వే, ప్రజలు సుఖంగా ఉండాలి అన్న కోరికలో సాక్షాత్తుగా చంద్రస్య, చంద్రుడికి తుల్యః సమానుడు. ప్రజలందరూ సుఖంగా ఉండాలి అంటే ఎంత సుఖంగా? ఏదో శరత్కాలంలోని నిండు పౌర్ణమి నాటి చంద్రుడి నుంచి వెన్నెలలు కురుస్తూ ఉంటే ఆ వెన్నట్లో కూర్చున్న వాళ్లకు మనసుకు ఎంత ఆహ్లాదము, ఎంత శాంతి, ఎంతటి చల్లదనము. అంత శాంతిగా, సుఖంగా, చల్లగా ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునేవారు. ఆ చంద్రుడికే నా రామచంద్రమూర్తి సమానము, ప్రజలను సుఖంగా ఉండాలని కోరుకోవడంలో. ఆయన క్షమాగుణైః, సహనమన్న గుణాల చేత, గుణైః అని దాన్ని బహువచనంలో చెప్పారు. క్షమ అంటే సహనము, ఓర్పు. అది ఒక్కటి కాదుట, గుణైః అని దాన్ని బహువచనంలో చెప్పారు. ఎన్ని రకాల క్షమా గుణాలు ఉన్నాయో. ఆ మాట అంటుంటే నాకు ఇప్పుడే అనిపించింది, చెప్పుకుందాం పట్టండి. క్షమ అంటే సహనము, ఓర్పు. ఎవరైనా తనకి అపకారం చేస్తుంటే కూడా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి ఆ విధంగా చేస్తున్నారో, ఒకవేళ ఇది కూడా తనకు మంచిదేనేమో అని ఆయన సహించి ఓర్చుకుంటారు. శరీరానికి ఏమైనా కష్టం కలిగితే ఓర్చుకుంటారు. ఎవరైనా అన్నా అనకపోయినా, తిన్నా తినకపోయినా తన మనసుకి కష్టం కలిగితే దాన్ని ఓర్చుకుంటారు. ఆయన ఇటు శీతోష్ణాలని ఓర్చుకుంటారు, సుఖ దుఃఖాలని తట్టుకుంటారు. తనకెవరైనా అపకారం చేస్తున్నట్టు అనిపించినా అది సహిస్తారు. ఆయనలో సహనం అంత సహజంగా ఉన్నది. అది ఎన్నో రూపాలుగా అది బయటపడుతుంది. కాబట్టి క్షమని బహుగుణాలుగా చెప్తూ ఉన్నారు ఆయన, మన వాల్మీకి మహర్షి. ఆయనలో చాలా సహనం ఉంది అని చెప్పొచ్చు. ఆయనకు ఎన్నో విధాలైన సహించే గుణాలు ఉన్నాయి అని చెప్పారు. సహనము ఉన్నది ఆయనకి, క్షమ ఉన్నది, ఓర్పు ఉన్నది, సమత్వం ఉన్నది, సమభావన ఉన్నది. ఆయన మనసులో పై ముఖ్యంగా ఏదో శీతోష్ణ సుఖ దుఃఖాలని, తర్వాత తనకెవరన్నా అపకారం ఉపకారం చేశారంటే వాళ్ళని, ఇటువంటి వాటిని సహించడమే కాదు, ఆయన మనసు సమస్థితిలో ఉంటుంది. ఇన్ని విధాలుగా అటువంటి దైవీ గుణాలతో ఉన్నారు నా తండ్రి. ఇంతకీ ఈ గుణాల్లో ఆయన వసుధాయాః తుల్యః, భూదేవికి సమానము. భూదేవికి సమానము. ఎందుకు? భూదేవి అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సమానంగా భరిస్తుంది. తనకు ఉపకారం చేసినా అపకారం చేసినా తట్టుకుంటుంది. ఒకవేళ ఎవరైనా బాధపడుతుంటే సహించలేక వారికి కావలసిన అన్నమో పానమో ఇస్తూ ఉంటుంది. అవన్నీ రామచంద్రమూర్తి చేస్తారు. అందుకని ఆయన భూదేవంతా క్షమాగుణం కలిగిన వాళ్ళంటే ఒక్కటి కాదు. భూదేవిలాగా, భూదేవికి మనం ఎంత
ద్రోహం చేసినా ఆమె ఏమీ అనకుండా ఊరికనే ఉంటుంది. ఆ రకంగా ఆయనకి ఎంత అపకారం చేసినా ఆయన ఏమి అనుకోకుండా ఓర్చుకొని ఉంటాడు కాదు. ఆయన సమస్థితిలో ఉంటారని అర్థం దానికి. ఇంతకు నాకు అర్థమైంది. ఇంతసేపు నేను చెప్పుకున్న దానికి నాకే అర్థమైన విషయం ఏంటంటే, ఆయన సమస్థితిలో ఉంటారు. భూమిలాగా స్థిరంగా ఉంటారు. అన్నిటినీ ధరిస్తూ ఉంటారు. అందరినీ భరిస్తూ అందరికీ ఆధారమై ఉంటారు. తను మాత్రం కదలకుండా ఉంటారు. ఆ విధంగా ఉన్న మనస్థితితో ఉన్నవారు. తర్వాత బుద్ధ్యా, బుద్ధి చేత బృహస్పతేహే, బృహస్పతికి తుల్య సమానమైన వారు. ఆయన వీర్యే, పరాక్రమంలో సాక్షాత్తుగా సచీపతి, ఇంద్రుడికి సమానమైన వారు. ప్రజా సుఖత్వై చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేః తుల్యః వీర్యే సాక్షాత్ సచీపతేః. ధర్మజ్ఞః సత్యసంధః చ శీలవాన్ అనసూయకః క్షాంతః సాంత్వయితా శ్లక్ష్ణః కృతజ్ఞః విజితేంద్రియః. ఆయన ధర్మజ్ఞః, ధర్మాన్ని గురించిన మొత్తం జ్ఞానం కలిగి ఉన్నవారు. ధర్మాన్ని పరాయణంగా ఆయన పాటించడమే కాదు, ధర్మం మొత్తం తెలిసి ఉన్నవారు. ధర్మం గురించిన విషయాలు సూక్ష్మాలతో సహా తెలిసినవారు. ఎందుకంటే ఈ విషయం చాలా ముఖ్యం. ధర్మజ్ఞుడు అయి ఉండడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ధర్మం మొత్తము వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా ప్రతి వాళ్ళకి ఒకటే ధర్మం ఉండదు. దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఏ సమయంలో ఏది ధర్మం అన్న విషయం తెలిసి దాన్ని అవలంబించవలసి ఉంటుంది. ఆ తెలిసి ఉండడమే జ్ఞ. అటువంటి ధర్మజ్ఞులు ఆయన. సత్యసంధః, సత్యాన్ని ఎప్పుడు అనుసంధానం చేస్తుంటారు. సత్యం లేకుండా అసత్తుతోటి ఆయనకు అసలు ఏమాత్రం సాంగత్యం లేదు. సత్తుతోటే సంబంధం. కాబట్టి ఆయన సత్యసంధః. ఆయన శీలవాన్, సౌశీల్యం కలిగిన వాడు, శీలం కలిగిన వాడు, గొప్ప చారిత్రం నడవడి కలిగిన వారు. అనసూయకః, అసూయ లేదు. మంచి ఏమైనా ఉంటే అందులో చెడు చూసే లక్షణం లేదు. ఎవరైనా తన గురించి ఏమైనా మంచి మాట్లాడారంటే ఎందుకు అన్నారో అనడము, తనకేదైనా ఉపకారం చేద్దామని చూస్తే వాడికి ఏం వస్తుందని నాకు చేద్దాం అనుకుంటున్నాడు అనుకోవడము, ఎవరైనా పలకరిస్తే దీనివల్ల వాడికి ఏం వస్తుందని వాడు నవ్వుతున్నాడో, నన్ను చూసి మాట్లాడుతున్నాడో నాతో అని అనుకోవడం, ఇటువంటివన్నీ అసూయ లక్షణాలు. మంచి ఉంటే మంచి, లేకపోతే లేదు. ఎప్పుడు ఎవరు తనకి ఏది మంచి చేద్దాం అనుకున్నా కూడా అందులో ఏదో ఒక దోషాన్ని వెతికే గుణము, లేదా పక్క వాళ్ళు ఒకవేళ ఏదైనా మంచి ఉంటే కూడా మంచిని చూసే లక్షణం లేకపోవడము, ఇవి రెండు రకాల దోషాలు. తనకెవరైనా మంచి చేస్తుంటా, తనకెవరైనా ఉపకారం చేద్దామన్నా వాళ్ళకేం లాభం వస్తుందని నాకు ఇది చేద్దాం అనుకుంటున్నారు అని అందులో దోషం చూడటము. పక్క వాళ్ళు ఏదైనా మంచి ఉంటే వాడు నిజంగా మంచివాడేనా, ఏం దాచిపెడుతున్నాడో విషయం మనకు తెలియకుండా అని చూడడము. ఈ రెండు రకాలుగా ఉండడము, మంచిలో దోషాన్ని చూడడము, రంధ్రాన్వేషణ చెయ్యడము అసూయ. ఆయనకు అసలు అటువంటిది లేనే లేదు. ఆయన క్షాంతః, ఆయన సాంత్వయిత. ఈ రెండింటిని వేరువేరుగా చెప్పొచ్చు, నేను కానీ కలిపి చెప్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అటువంటివి రెండు. క్షాంతి అంటే సహనము, ఓర్పు, ఓర్చుకోవడము. సాంత్వయిత అంటే ఓదార్చడము. ఆయనకు ఓర్పు ఉంది, ఆయనకు ఓదార్పు ఉంది. ఆయన ఓర్చుకోగలరు, ఆయన పక్కవాడికి ఎవరికైనా కష్టం వస్తే ఓదార్చగలరు. రెండూ చేస్తారు. ఆయనకి ఏమైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా దాన్ని తట్టుకుంటారు. పక్కవాడికి ఒకవేళ దుఃఖం వచ్చి వాడు బాధపడుతుంటే ఓదారుస్తారు. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చూసావా అని ఆయన ఒకవేళ అంటే అప్పుడు ఆయన అసూయ ఉన్నట్టు అవుతుంది. ఆయనకు అసూయ లేదు. ఆయనకి ఏమైనా వస్తే ఆయన తట్టుకుంటాడు. పక్కన వాళ్ళకి వస్తే అయ్యో అని బాధపడతాడు, ఓదారుస్తాడు. ఆ రెండూ చేయగలడు. ఆయనకు ఓర్పు, ఓదార్పు రెండూ ఉన్నాయి. శాంతము, సాంత్వయితము రెండూ ఉన్నాయి ఆయనకి. ఆయన శ్లక్ష్ణః, చాలా మృదువైన స్వభావం కలిగిన వారు. మనసైనా, మాటైనా, చేతైనా
ఆయన కృతజ్ఞ. ఈ కృతజ్ఞ అన్నది మళ్ళీ ఇవన్నీ విష్ణు సహస్రనామాల విషయాలు అని ఎంత చెప్పుకున్నామో. కృతజ్ఞులైన ఎవరైనా ఆయనకి ఏదైనా మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారో అది కృతజ్ఞత అని మనకి ఎట్లయినా తెలుసు. కాక కృతము అంటే జరిగిన పని. ఏదైనా ఒక పని జరిగిందంటే అది కృతమైందని అర్థం. కృతమైతే ఒక కర్మ కృతమైతే ఒక కార్యం తయారవుతుంది, అవుట్పుట్. ఇప్పుడు ఈ కృతమైన పని, జరిగిన పని ఏదైనా సరే, ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే ఆ విషయాలన్నీ ఆయనకు తెలుస్తాయి. ఆయన జ్ఞ, తెలిసిన వారు, ఆ జ్ఞానం కలిగిన వారు. ఎక్కడేం జరుగుతున్నాయో ఆయనకు అన్ని తెలుసు. ఏమీ తెలియకుండా అయోమయంగా ఉండే లక్షణం ఆయనకు లేదు. ఆయన కృతజ్ఞ. ఆయన రాజ్యంలో కానీ, ఆయన ఇంట్లో గాని, బయట గాని, ఎక్కడైనా ఏం జరుగుతున్నా ఆయనకి అన్ని తెలుసు. తెలిసిన వారు. జరుగుతున్నవి, జరిగేవి, జరగబోతున్నవి, ఆ కర్మలన్నీ ఆయనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అవసరమైనవి, అక్కర్లేనివన్నీ కాదు. అక్కర్లేనివన్నీ తెలుసుకుంటూ కూర్చోవడం కాదు. ఆయనకు అవసరమైనవన్నీ ఆయన తెలుసుకుంటారు. ఆయన విజితేంద్రియ, ఇంద్రియ జయాన్ని సాధించిన వారు. మనసేంద్రియాలను ఆయన నిగ్రహించి జయించారు అటువంటి వారు. ధర్మజ్ఞ సత్యసంధ చ శీలవాన్ అనసూయక క్షాంత సాంత్వయిత శ్లక్ష్ణ కృతజ్ఞ విజితేంద్రియ మృదు చ స్థిరచిత్త చ సదా భవ్య అనసూయక ప్రియవాది చ భూతానాం సత్యవాది చ రాఘవ. ఆయన మృదువుగా ఉంటారు. అయితే మృదువుగా ఉన్నారు, ఆయన మెత్తమెత్తగా ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే ఆయన ఎక్కి తొక్కుదామంటే ఆయన ఏం ఊరుకోడు. ఆయన స్థిర చిత్త, ఆయన చిత్తం చాలా స్థిరంగా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నాడంటే దాని మీద ఉంటాడు. ఆయన సదా ఎల్లప్పుడూ భవ్య, శుభాలను కలిగించాలనే చూస్తాడు. భవ్యము అంటే మంగళకరమైంది, శుభకరమైంది అని అర్థం. ఆయన భవ్య, ఆయన మంగళాలు, శుభాలు, సుఖాలు కలిగించాలని చూస్తారు. ఆయన మళ్ళీ అనసూయక, ఎందుకు అందరికీ శుభం కలగాలని అనుకుంటారంటే ఆయనకు అసూయ లేదు, అందరు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి. ఆయన భూతానం, ప్రజల పట్ల లేదా ప్రాణుల పట్ల ప్రియవాది, ప్రియంగా మాట్లాడేవారు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు, ఇష్టమైన మాటలు, ప్రియమైన మాటలు చెప్తాడు కాబట్టి వాళ్లకు వినాలనిపించే, వాళ్లకు ప్రియం కలిగించే మాటలు చెప్పడం కోసం అప్పుడప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తే చెప్తాడంటే చెప్పడు. ఆయన సత్యవాది, ఆయన సత్యమే చెప్తాడు. కానీ చెప్పే మాటలను కూడా ప్రియంగా చెప్తాడు, మృదువుగా చెప్తాడు, స్థిరమైన చిత్తంతో చెప్తాడు ఆయన. ఎందుకు ఏదైనా సరే చెప్పడము, చెప్పేది సత్యము, ఆ చెప్పే సత్యాన్ని కూడా ప్రియంగా, మృదువుగా, స్థిరమైన చిత్తంతో ఎందుకు చెప్తాడంటే భవ్యుడు ఆయన. అందరికి మంచి కలగాలన్న ఉద్దేశంతోటే, అసూయ లేని వాడై ఉన్నాడు కాబట్టే అట్లా చేస్తాడు ఆయన. ఒకవేళ సత్యమే మాట్లాడదాము అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మొండి పట్టుదలలుంటాయి. ఆ స్థిర చిత్తము, స్థిరమైన నిశ్చలమైన మనస్థితితో ఉన్నవాడే ఎప్పుడైనా ఉన్నదాన్ని ఉన్నట్టు సత్తుగా చెప్పగలడు. అయితే నేను సత్యమే చెప్తాను అనుకుంటూ మొండి పట్టుదలతోటి ఉంటది మళ్ళీ ఆశ్రయ లక్షణం అవుతుంది, తమో గుణంతో కూడి ఉన్నది. మళ్ళీ భగవద్గీతలో ఇవన్నీ చెప్పారు ఆయన, చాలా దూరం ఎక్స్ప్లెయిన్ చేసి. ఆయన సత్యం చెప్పదలుచుకున్నప్పుడు స్థిరమైన చిత్తంతోటే చెప్తారు, నిశ్చలంగా చెప్తారు ఆయన. ఆ చెప్తున్నది కూడా సత్యం చెప్పడం కోసం అని చెప్పి మొండిగా, అప్రియంగా, దురుసుగా, కఠినంగా, పరుషంగా మాట్లాడేది లేదు. ప్రియంగానే చెప్తారు, మృదువుగానే చెప్తారు, కానీ స్థిరంగా చెప్తారు. ఆ చెప్పే వస్తువు సత్యమే అయి ఉంటుంది ఆయన చెప్పింది. ఎందుకంటే ఆ విధంగా ఆయన సత్యం చెప్తే దానివల్ల మంచి కలుగుతుంది. అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటే అప్పటికి ఒకవేళ షార్ట్ టర్మ్ లో మంచి జరిగినా లాంగర్ టర్మ్ లో నష్టం ఎక్కువ ఉండొచ్చు, లేదా ఒకరికి మంచి జరిగితే 10 మందికి చెడు జరగచ్చు. ఇవన్నీ ఆయన చూసుకుని ఉన్నదాన్ని ఉన్నట్టు ప్రియంగా, స్థిరంగా, మృదువుగా చెప్తారు ఆయన. ఇవన్నీ చూసుకుని చెప్తారు. ఎంత వాక్చాతుర్యం కావాలి దానికి. మృదుశ్చ స్థిరచిత్తః చ సదా భవ్యః అనసూయకః ప్రియవాది చ భూతానాం సత్యవాది చ రాఘవః. ఆయన
బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత తేన అస్య ఇహ అతుల కీర్తిః యశః తేజః చ వర్ధతే. మన రామచంద్రమూర్తి బహుశ్రుతానాం బాగా చదువుకున్న వాళ్లను, వృద్ధానాం పెద్దలను, బ్రాహ్మణానాం బ్రాహ్మలను ఉపాసిస్తూ ఉంటే ఆయన ఉపాసించడం వల్ల తేన దానివల్ల అస్య ఆయన యొక్క ఇహ ఈ లోకంలో కీర్తి యశస్సు తేజస్సు కూడా అతులము సాటి లేని విధంగా వర్ధిల్లుతున్నాయి. ఆయన బాగా చదువుకున్న వాళ్లను, పండితులను, పెద్దలను, బ్రాహ్మలను గౌరవిస్తారు. ఆయన పెద్దలకు, వృద్ధులకు, పండితులకు ఇచ్చే గౌరవం చేత ఆయనలో సాటి లేని కీర్తి యశస్సు తేజస్సు అంతకంతకు వృద్ధి చెందుతున్నది అని చెప్పారు మన వాల్మీకి మహర్షి. ఇవన్నీ రామచంద్రుల్లో ఉన్నాయని వింటే మనకు కొంత ఆనందము. అయితే అవి ఏ విధంగా మనలో కూడా వృద్ధి చెందించుకోవాలి, అప్పుడు కదా రామచంద్రమూర్తి పేరు నోటితోటి అనడానికి మనకు అర్హత కలుగుతుంది. అప్పుడు కదా నాకు నా రామచంద్రుడి గురించి చెప్పేందుకు యోగ్యత కలుగుతుంది. ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే ఆయనలో గుణాలు ఎటువంటివి అని భావించి ఆ భావించిన వాటిని కొన్నైనా అవలంబించేందుకు నాకు శక్తి ఉంటేనే కదా వచ్చి కూర్చొని నేను చెప్పేది. ఆయన పేరు ఎత్తడానికి ఎటువంటి గుణాలు మనలో కూడా ఉండాలి అని ఇక్కడ చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆయన పెద్దల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, పండితుల్ని, బ్రాహ్మణుల్ని ఆయన పూజిస్తారు కాబట్టి ఆయనలో కీర్తి యశస్సు తేజస్సు పెరుగుతుంది అంటే నాకేం అర్థమవుతుంది అని కూర్చొని ఒక్కసారి దీర్ఘంగా చూస్తే ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారంటే, బహుశ్రుతులు బాగా చదువుకున్న పండితులను ఒకవేళ మనము సేవిస్తే వారి దగ్గర కూర్చొని వాళ్ళు చెప్తున్నది వింటూ ఉంటే అందులో ఆయన అట్లా చేస్తారని కూడా ఇంతకుముందు చెప్పారు వాల్మీకి మహర్షి. ఆయన టైట్ స్కెడ్యూల్, క్లాస్ స్కెడ్యూల్ ఉండి ఆయన అదే పనిగా చదువుకోవాలి, ఎన్నో శాస్త్రాలు చదువుకోవాలి, ఒకవైపు వేదాలు చదువుకోవాలి, తర్వాత అస్త్ర శస్త్ర విద్యలు కూడా నేర్చుకోవాలి. మధ్యలో ఏ కాస్త సమయం దొరికినా కూడా వెళ్ళి పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారని చెప్పారు. ఆ విధంగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్న మాటలను ఆయన సేవిస్తూ గ్రహిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది, బహుశ్రుతులు పండితులు, ఎంతో చదువుకున్న పండితులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏదో ఇచ్చకాలన్నీ మాట్లాడరు కదా. వాళ్ళు ఆ పండితులైన వాళ్ళు వాళ్ళ పాండిత్యానికి తగిన విషయాల్ని మాట్లాడతారు ఆయనతో. అవన్నీ ఆయన సేవిస్తూ ఉంటే, లోపలికి పుచ్చుకుంటూ ఉంటే ఏమైంది, ఆయనలో కీర్తి, అటువంటి జ్ఞానం కూడా వ్యాపిస్తున్నది. ఆయనలో కూడా జ్ఞానం వృద్ధి చెందుతున్నది. అంతకంతకు అంతులేని అతులమైన కీర్తి, ఆ జ్ఞానము ఆయనలో వృద్ధి చెందుతున్నది. పండితులతో మాట్లాడుతూ ఉంటే, పెద్దలతో మాట్లాడతారు ఆయన. వృద్ధి చెందిన వాళ్ళు, జ్ఞానంలో కానీ, అనుభవంలో కానీ, వయసులో కానీ వృద్ధులైన వాళ్ళు, వృద్ధి సాధించిన వాళ్ళు పెద్దలు. వృద్ధులు అంటే ముసలి వాళ్ళనే కాదు, వయసులో పెద్దవాళ్లే కాదు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటే, వాళ్ళని సేవిస్తుంటే, వాళ్ళు చెప్పిన మాటలను ఆయన గ్రహిస్తూ ఉంటే ఆయనలో కూడా యశస్సు పెరుగుతున్నది. ఏ విధంగా మనము ఎటువంటి పరిస్థితుల్లో వ్యవహరించాలి అని వాళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఆయనలో ఆ యశస్సు పెరుగుతూ ఉన్నది. దాంతో పాటు ఆయన బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు బ్రహ్మం గురించే మాట్లాడతారు వాళ్ళు. వేదాలు చదువుకున్న వాళ్ళు ఆ వేదాల గురించే మాట్లాడతారు, వేదాల్లో ఉన్న విషయాలే చెప్తూ ఉంటారు, అందులో ఉన్న సత్పదార్థం గురించి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, తేజస్సు పెరుగుతూ ఉంటుంది. తనలో ఉన్న ఆ జ్ఞాన జ్యోతి ఇంకా విస్తారంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవన్నీ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అక్కడికెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, పరిప్రశ్న చేస్తూ, పెద్దలు చెప్తూ ఉన్నది ఆయన సేవిస్తూ ఉండడం వల్ల ఆయనలో ఈ విధంగా జ్ఞానము వ్యాపిస్తూ ఉన్నది, అది ప్రకాశిస్తూ ఉన్నది, అది యశస్సుగా అంతటా వృద్ధి పొందుతూ ఉన్నది. ఆ విధంగా ఉన్నారు రామచంద్రమూర్తి అని
అక్కడ ఉన్న వాళ్ళు ఈ విషయాల్ని చూసిన వాళ్ళు ఆ రామచంద్రమూర్తి తండ్రికే చెప్తున్నారు ఇవన్నీ. ఇది కాదా తండ్రి అయి ఉన్నందుకు కలిగే భాగ్యము? పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనులు ఆ పుత్రుణ్ణి పొగిడితే కదా తండ్రికి పుత్రోత్సాహము. అటువంటి వాడిని కొడుకని చెప్తున్నారు వాళ్ళు. బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత తేన అస్య అతులా కీర్తిః యశః తేజః చ వర్ధతే. దేవాసుర మనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః సమ్యక్ విద్యావ్రత స్నాతః యథావత్ సాంగవేదవిత్. రామచంద్రమూర్తి దేవతలు, అసురులు, మనుష్యులు, దేవతలు పైలోకాల్లో ఉండేవాళ్ళు, మనుషులు భూలోకంలో ఉండేవాళ్ళు, అసురులు కింద ఉండేవాళ్ళు, 3 లోకాలు. ముల్లోకాల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ ఏ అస్త్రాలు వాడతారు అని ఉన్న సర్వ అస్త్రాల్లోకి వాటి గురించిన జ్ఞానాన్ని సంపాదించి వాటిని ప్రయోగించే, ఉపసంహారం చేసే నైపుణ్యాన్ని సంపాదించి మన రామచంద్రమూర్తి అందులో వైశారథ్యాన్ని సాధించారు. ఆయన అందులో గొప్ప పండితులయ్యారు. ఎవరు ఏ అస్త్రాన్ని శస్త్రాన్ని ప్రయోగించినా దాని గురించిన సమస్తమైన జ్ఞానం ఆయనకున్నది. అంటే అప్పుడు మన విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్లి ఆయనకి చాలా నేర్పించారు కదా అంటే నేర్పించిండొచ్చు. అంతకన్నా ముందు కూడా ఆయన నేర్చుకుంటున్నారు. తర్వాత కూడా పండితుల దగ్గర, పెద్దల దగ్గర ఆయన అభ్యాసం చేశారు. అన్ని విధాలుగా ఎక్కడ ఏ అస్త్రం ఉన్నా దాని గురించిన మొత్తము జ్ఞానము మన తండ్రికి తెలుసు. వైశారథ్యాన్ని సాధించారు ఆయన. అంత క్లారిటీ ఉంది వాటిని ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఏ విధంగా దాన్ని వాడాలి ఏమి అని. ఈ విధంగా సమ్యక్ విద్యావ్రత స్నాతః, సమ్యక్ సమగ్రమైన విద్యాభ్యాసాన్ని ఆయన విద్యావ్రతాన్ని ముగించుకుని స్నాతకోత్సవాన్ని చేసుకున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యారు. యథావత్ యథావిధిగా ఆయన సాంగ వేదవిత్, సాంగోపాంగంగా మనకు షడంగాలతోటి శిక్ష, వ్యాకరణము, జ్యోతిషం మొదలైన ఒక 6 అంగాలతోటి తర్వాత ఉపాంగాలుంటాయి మన వేదాలకు. వాటితో పాటే ఉపవేదాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో కలిసిన మొత్తం సమగ్రమైన అభ్యాసాన్ని, విద్యాభ్యాసాన్ని ఆయన చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారంటే రామచంద్రమూర్తి 25 ఏళ్ల వయసులో ఆయన వేదవిత్ అయ్యారు, వేదవేత్త అయ్యారు. వేదవేత్త ఆయన. శాస్త్రవేత్త అంటే శాస్త్రంలో మొత్తం తెలుసుకున్నవాడు వేత్త, శాస్త్రవేత్త, సైంటిస్ట్ అంటాము. ఇక్కడ ఆయన వేదవేత్త, మొత్తం వేదాన్ని తెలుసుకున్నవారు. శాస్త్రోక్తంగా శాస్త్రాలతో కూడిన సాంగోపాంగమైన ఉపవేదాలతో కూడిన ధనుర్వేదము, ఆయుర్వేదంతో సహా, ఆయుర్వేదం, ధనుర్వేదం వాటిని ఉపవేదాలు అంటాం, వాటితో సహా అన్నీ కూడి ఉన్న సమస్తమైన జ్ఞానాన్ని ఆయన అభ్యాసం చేశారు, స్నాతకోత్సవం చేసుకున్నారు రామచంద్రమూర్తి. దేవాసుర మనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః సమ్యక్ విద్యావ్రత స్నాతః యథావత్ సాంగవేదవిత్. ఆయన గాంధర్వే చ భువి శ్రేష్ఠః బభూవ భరతాగ్రజః కళ్యాణ అభిజనః సాధుః అదీనాత్మ మహామతిః ద్విజైః అభివినీతః చ శ్రేష్ఠైః ధర్మార్థ నైపుణైః. మన రామచంద్రమూర్తి ఆ భరతాగ్రజుడు, భరతుడికి అన్నగారు, భూమిలో ఈ భూమి మీద ఉన్న గాంధర్వ శాస్త్రంలో, గాంధర్వ కళలో, సంగీత కళలో శ్రేష్ఠుడయ్యాడు. ఈ భూమిలోనే ఆయన శ్రేష్ఠుడు. గంధర్వ విద్య, గాన కళలో ఆయన గొప్ప నైపుణ్యాన్ని సాధించారు రామచంద్రమూర్తి. ఆయన కొన్ని అక్కడికి అయిపోయిందా, చదువు మొత్తం చదువుకున్నారు, మొత్తం సర్వాస్త్రాలు ఆయనకొచ్చు, వైశారథ్యం సాధించారు. పోని వేదం చదువుకున్నారా అంటే సాంగోపాంగంగా మొత్తం వేదవిత్ అయ్యారు. సంగీత కళ నేర్చుకున్నారు, అక్కడ కూరుకున్నారంటే అందులో శ్రేష్ఠులు అయ్యారు. ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు, ఆయన పర్ఫెక్షనిస్ట్. ఆయన
కళ్యాణ అభిజనః, నాకు ఇది చాలా ఎక్కువ నచ్చింది. రామచంద్రమూర్తి గురించి చెప్పిన ఎన్నో విషయాలు మేము అన్ని చోట్ల విన్నాము, ఇది ఇంకా అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది నాకు. కళ్యాణ అభిజనః, ఆయన అభిజనులు, ఆయన స్నేహితులు మంచివాళ్ళు. ఆయన మంచి వాళ్ళతోటే స్నేహం చేస్తారు. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెటువంటి వాడిపో నేను చెప్తానని మనకు ఒక సామెత ఉంది. ఇంగ్లీష్లో, తెలుగులో అన్ని భాషల్లో ఉంటాయి. నేను 2 భాషలు కలిపి చెప్పాను. మన స్నేహితులు ఎవరో మనకు తెలియాలి. మనం మెయింటైన్ చేస్తున్న వాళ్ళలో, మన ఫ్రెండ్స్లో ఒక్కడిద్దడు అటు ఇటు కాకుండా ఉంటే, మన కొంచెం దుర్మార్గుడు, అబద్ధాలు చెప్తాడు, పక్కన వాళ్ళు మోసం చేస్తాడు, అటువంటి వాడు మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే మన పేరు కూడా చెడిపోతుంది. మనం కూడా అటువంటి వాళ్ళం అనుకుంటారు. అసలు చూసుకొని స్నేహితుల్ని ఎటువంటి వాళ్ళని పెట్టుకోవాలి, చూసుకొని అటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళలో, మనకు కావలసిన వాళ్ళలో, మన స్నేహితుల్లో, సన్నిహితుల్లో, సుహృത്തുల్లో ఎవరైనా మంచి వాళ్ళు కాకుండా ఉంటే, మనం చెప్తే వాళ్ళు మారుతారని ఏం లేదు, మనం వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. మన అభిజనులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి, కళ్యాణ జనులై ఉండాలి. లేకపోతే చాలా కష్టాల్లో పడతాము. మన గురించి చాలా చెడుగా చెప్పుకుంటారు. మంచి స్నేహితులు ఉండడం అత్యవసరము. ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరైనా లేకపోతే చూసుకొని మనం మార్చుకోవాలి పరిస్థితి. ఆయన కళ్యాణ అభిజనులతో కూడి ఉన్నారు. ఆయన మంచి స్నేహితులతో ఉన్నారు. ఆయన సాధు స్వభావం, మృదు స్వభావము స్వామికి. ఆయన అధీనాత్మ, దైన్యం లేదు ఆయనకి, గుండె ధైర్యంతో ఉంటారు. ఆయన దీనంగా బిక్కుబిక్కుమనుకుంటూ దిగులుగా ఉండరు. మహామతి, గొప్ప బుద్ధి కలిగిన వారు, గొప్ప గుండె ధైర్యం కలిగిన వారు. ఆయన మనసు బుద్ధి రెండూ బలంగా ఉంటాయి. అయితే బలంగా ఉన్నాయి కాబట్టి కర్కశంగా ఉంటాయంటే ఉండవు, అవి సాధుగా మృదువుగా ఉంటాయి. ఆయన బుద్ధి, మనసు ధైర్యంగా, దృఢంగా, స్థిరంగా, నిశ్చలంగా ఉంటాయి, కానీ మృదువుగా ఉంటాయి. ఆయన ధర్మార్థ నిపుణై, ధర్మము అర్థము మళ్ళీ ఇవి కూడా కావాలి. ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మనకు అర్థశాస్త్రాలు ఉన్నాయి. ఎంతసేపు అస్త్రశాస్త్రాలు నేర్చుకుంటే, వేదాలు నేర్చుకుని యజ్ఞాలు ఎట్లా చేయాలని తెలుసుకుంటే ఉపయోగం ఏమున్నది? అక్కడికి అయిపోలేదు. ఆయనకు అర్థము, ఫైనాన్స్ గురించి కూడా తెలియాలి, ఎకనామిక్స్ తెలియాలి, ఎకానమీ గురించి తెలియాలి, తర్వాత ధర్మం గురించి కూడా తెలియాలి. కాబట్టి ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రాలతో సహా అన్ని నేర్చుకున్నారు. ఆయన ఎట్లా నేర్చుకున్నారు? ఆ శాస్త్రాల్లో నిపుణులైన వాళ్ళు, ఎక్స్పర్ట్స్, అటువంటి ఎక్స్పర్ట్స్ లో కూడా శ్రేష్ఠులు. స్పెషలైజేషన్, ధర్మశాస్త్రాల్లో, అర్థశాస్త్రాల్లో పేర్లున్న వాళ్ళు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు. గొప్ప నైపుణ్యాన్ని సాధించిన వాళ్ళు ఎక్స్పర్ట్స్, శ్రేష్ఠులు. అటువంటి ద్విజులు, పండితులు, ఆ విషయంలో ధర్మార్థాల్లో పండిపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర ఆయన శిక్షణ పొందారు. ఆయన వాళ్ళ దగ్గర అభివినీత, చక్కగా వాళ్ళ దగ్గర అధ్యయనం చేసి నైపుణ్యాన్ని ఆయన కూడా సంపాదించుకున్నారు. వాళ్ళు అంత నైపుణ్యం కలిగిన శ్రేష్ఠులైన పండితులు ఆ సబ్జెక్ట్స్ లో. ఆయనకి శిక్షణ ఇచ్చారు. ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో నేర్చుకున్నారు. కాబట్టి రాముడు రాజు అవ్వడము మాకు ఇష్టము అని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ గాంధర్వే చ భువి శ్రేష్ఠః బభూవ భరతాగ్రజః కళ్యాణాభిజనః సాధు అధీనాత్మ మహామతిః ద్విజైః అభివినీతః చ శ్రేష్ఠైః ధర్మార్థ నైపుణైః. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా సౌమిత్రి సహితః న అవిజిత్య నివర్తతే. ఇంకా ఇన్ని వచ్చిన వాడు ఇంట్లోనే కూర్చుంటాడు, ఎంతసేపటికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చదువుకోవడం, బళ్ళోకి వెళ్ళి చదువుకోవడం, ఎంతసేపు ఇవే చేస్తాడంటే కాదు. యదా, ఎప్పుడైతే ఆయన ఏదో గ్రామార్థే, గ్రామాల్లో ఉన్న వాళ్ళ కోసమో, నగరస్య, నగరంలో ఉన్న వాళ్ళ కోసమో, నగరం కోసమో గ్రామం కోసమో ఆయన ఒకవేళ ఎప్పుడైనా సంగ్రామానికి, యుద్ధానికి వెళ్ళవలసి వస్తే వ్రజతి, వెళ్తాడు. ఆ వెళ్తున్న సమయంలో సౌమిత్రి సహిత గత్వా, వెళ్ళి, సుమిత్రానందనుడు లక్ష్మణస్వామితో పాటే కలిసి వెళ్తాడు. ఆయన వెళ్ళి అవిజిత్య, గెలవకుండా నా నివర్తతే, తిరిగాడు. ఆయన అవసరం ఉంటే గ్రామం కోసమో నగరం కోసమో యుద్ధానికి వెళ్తే
లక్ష్మణుడితో పాటు గెలవకుండా తిరిగి మాత్రం రాడాయన, గెలిచే తిరిగి వస్తాడు. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థై నగరస్య వా గత్వా సౌమిత్రి సహితః నా అవిజిత్య నివర్తతే. సంగ్రామాత్ పునః ఆగమ్య కుంజరేణ రథేన వా పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి. ఒకవేళ ఆ విధంగా ఆయన వెళ్ళవలసి వస్తే యుద్ధానికి వెళ్ళి గెలిచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు రథేనా కుంజరేణవా రథంలోనో ఏనుగు మీదనో పునః మళ్ళీ సంగ్రామాత్ సంగ్రామం నుంచి యుద్ధం నుంచి ఆగామ్య వచ్చి ఊళ్ళోకి వచ్చిన యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి అంతఃపురంలో కూర్చోడు. యుద్ధం చేసిన తర్వాత ఆయన మళ్ళీ రథంలోనో ఏనుగెక్క్యో ఆయన మళ్ళీ పురంలోకి వచ్చి అక్కడ పౌరులను పురజనులను స్వజనవత్ తన ఇంట్లో వాళ్ళలాగా నిత్యము కుశలాన్ని పరిపృచ్ఛతి కుశలం అడుగుతుంటాడు. ఉంటే చదువుకుంటాడు, లేకపోతే యుద్ధం ఉంటే ఆ పనులు చూసి వస్తాడు, లేదా ఊళ్ళో ప్రజల బాగోగులు విచారిస్తుంటాడు, కుశలాన్ని కనుక్కుంటుంటాడు, వాళ్ళు బాగున్నారా, ఏం జరుగుతుంది అని. ఆయనకు ఒక్క క్షణము తీరికున్నట్టు లేదు. సంగ్రామాత్ పునః ఆగమ్య కుంజరేణ రథేన వా పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేన ఆనుపూర్వ్యాచ్చ పితా పుత్రాన్ ఇవ ఔరసాన్. ఆ అడగడం కూడా వాళ్ళని కుశలం అడుగుతుంటాడు. ఊళ్ళో ఉన్నంతసేపు ఎంతో సన్నిహిత భావంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుశలాన్ని క్షేమాన్ని అడుగుతూ ఉంటాడు. ఎట్లా అడుగుతాడంటే, పితా తండ్రి గారు ఔరసాన్ పుత్రాన్ ఔరస పుత్రులను తన సొంత బిడ్డలను ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా పుత్రేషు మీ పిల్లలందరూ బాగున్నారండి అన్నట్టు, మీ పెద్దబాయి ఏదో పక్కూరికి వెళ్ళాడన్నాడు, తిరిగి వచ్చాడా, ఏం క్షేమంగా తిరిగి వచ్చాడు కదా అని పేరును అడుగుతాడు. తర్వాత అగ్నిషు మీ ఇంట్లో త్రేతాగ్నులు బాగున్నాయి కదా, ఏమి అగ్ని కార్యాలకు లోటు లేదు కదా. దారేషు మీ భార్యలు వాళ్ళు బాగున్నారు కదా, మీ భార్య బాగుందండి, ఆ తల్లికి నమస్కారం చెప్పండి అని. ప్రేష్య మీ ఇంట్లో పని వాళ్ళందరూ, మీ భృత్యులు, మీ పరిచారకులు వాళ్ళందరూ బాగున్నారా, ఏమి లోటు లేదు కదా. శిష్యులందరూ బాగున్నారా, మీ సమూహం అంతా మీ వాళ్ళందరూ బాగున్నారా అని నిఖిలైన మొత్తం సమస్తం అడుగుతాడు ఆయన పేరున. అది కూడా ఆనుపూర్వ్యాత్ యథాక్రమంగా అడుగుతాడు, ఏది వదిలిపెట్టకుండా ప్రతి వాళ్ళని అందరినీ కుశలం అడుగుతాడు, అందరు బాగున్నారా అని అడుగుతాడు, ఎద్దు తండ్రి అడిగినట్టు అడుగుతాడు. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలైన ఆనుపూర్వ్యాత్ చ పితా పుత్రాన్ ఇవ ఔరసాన్. ఈ విధంగా రామచంద్రమూర్తి నిజంగా ఏనుగంబారి ఎక్కి ఊళ్ళోకి వచ్చి ఇంటింటి ముందు ఆ ఏనుగు నాపి లేదా రథాన్ని ఆపి అక్కడక్కడ వాళ్ళని కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుతూ ఉంటే, ఆ రామచంద్రమూర్తి వచ్చాడే అని బయటకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఇంటికి లోపలికి రామని అడుగుతూ ఉంటే, వస్తానండి, మళ్ళీ సమయం ఎక్కువ లేదు, మళ్ళీ వస్తాను తప్పకుండా, మీరు బాగున్నారు కదా అని అందరిని అడిగి వస్తూ ఉన్నారంటే దాన్ని ఊహించుకుంటేనే నాకు అసలు పట్టపగ్గాలు లేకుండా. శుశ్రూషంతే చ వః శిష్యాః కశ్చిత్ కర్మసు దంసితాః ఇతి నః పురుష వ్యాఘ్రః సదా రామః అభిభాషతే. మమ్మల్ని రామః రామచంద్రమూర్తి ఆ పురుష వ్యాఘ్రః, పురుషుల్లో వృషభం లాంటి వాడు, వ్యాఘ్రం వంటి వాడు, పెద్ద పులి వంటి వాడు ఆ రామచంద్రుడు సదా మాతోటి ఏం అడుగుతాడో తెలుసా అని అక్కడున్న వాళ్ళు వాళ్ళని అడిగే విషయాల్ని కూడా ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నారు. మమ్మల్ని ఆయన ఎప్పుడు, ఇదిగో వహ మీ యొక్క శిష్యాహ మీ శిష్యులు
కర్మసు దంసితాహ, పనులు చేయడంలో గొప్ప నైపుణ్యం చాకచక్యం కలిగిన వాళ్ళై ఉన్నవాళ్ళు, కశ్చిత్ శుశ్రూషంతే, మీకు శుశ్రూషలు చక్కగా చేస్తున్నారండి, మీ శిష్యులు చక్కగా తగిన విధంగా మీకు శుశ్రూషలు చేస్తున్నారా అని ఇది ఈ విధంగా నహ మమ్మల్ని, ఆ పురుష వ్యాఘ్రుడు, ఆ రాముడు, పురుషుల్లో పెద్ద పులి వంటి వాడు రామచంద్రమూర్తి సదా ఎల్లప్పుడూ మమ్మల్ని అభిభాషతే, మాతో మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లా అడుగుతూ ఉంటాడు అని. ఇక్కడ దంసిత అన్న మాట ఉన్నది, దాని గురించి కొంచెం చూద్దాము. దంసం అంటే కవచము, కవచాన్ని ధరించిన వాళ్ళు దంసితులు. దంసితుడు అంటే కవచాన్ని ధరించిన వాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరు? ఇటు బ్రాహ్మలు ఉన్నారు, అటు రాజులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అందరూ చెప్తున్నారు కదా, జానపదులు, పౌరులు, రాజులు, బ్రాహ్మలు, పండితులు, ద్విజులు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీ శిష్యులు దంసితాహ, చక్కగా కర్మల్లో ఉన్నవాళ్ళై. అప్పుడు ఇక్కడ కర్మల్లో కవచాన్ని ధరించిన వాళ్ళై అని ఉంటుంది. అప్పుడు కర్మసు దంసితాహ అంటే పనుల్లో కవచాలను ధరించిన వాళ్ళని. ఇప్పుడు రాజులు ఒకవేళ చెప్తున్నప్పుడు ఆ విషయము, రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, పరివారము, భృత్యులు, వాళ్ళందరూ కవచాలు ఎట్లయినా ధరిస్తారు, నిజంగా కూడా కవచాలు ధరిస్తారు. ఆ విధంగా వాళ్ళు రెడీగా ఉండి, ఏదో మీకు అవసరం వచ్చింది అంటే మీ వాళ్ళు ఉండండి నేను ఇప్పుడే తయారై వస్తాను, వెళ్ళి ఆ యూనిఫామ్ వేసుకొని వస్తానని చెప్తున్నారా? ఎప్పుడు రెడీగా ఉండి, ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు మీకు చేయవలసిన శుశ్రూష సేవ చేస్తున్నారా అని రాజుల గురించి అడిగినట్టు ఉంటుంది. ఇటు అట్లానే దంసిత అన్నప్పుడు ఒకవేళ ద్విజులు ఉన్నారనుకోండి, పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్లకు కవచాలు ఉంటాయి. వాళ్ళకు కూడా కవచం ఇది అని మనకు సినిమాల్లో చూపించినట్టు వాళ్ళకు కూడా కవచాలు ఉంటాయి. మరి చదువుకుంటారు రక్షా కవచాలు. ఆ రక్షా కవచాలతో సహా వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారా మీకు సేవ చేయడం కోసము అని వీళ్ళని అడగొచ్చు. అప్పుడు ఆ విధంగా ముఖ్యంగా దంసితాహ అంటే కవచంతో ఉన్నవాళ్ళు, కవచంతో నిజంగా వాళ్ళు కవచాలు కట్టుకొని రెడీగా ఉన్నారా లేదా అని కాదు, సిద్ధంగా ఉన్నారా అని దాని అర్థం. అది చూసుకుని ఎంత అందంగా రాశారే గురువు గారు, వాల్మీకి మహర్షి అనుకున్నాను. మీ శిష్యులు ఎప్పుడు సదా సిద్ధంగా ఉండి పనుల్లో మీకు సేవ చేస్తున్నారా అని అడుగుతూ ఉన్న ప్రశ్న అది. ఆ విధంగా మాతో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉంటాడు అని వాళ్ళు చెప్తున్నారు. శుశ్రూషంతే చ వహ శిష్యాః కశ్చిత్ కర్మసు దంసితాః ఇతి నః పురుష వ్యాఘ్రః సదా రామః అభిభాషతే. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితా ఇవ పరితుష్యతి. రాముడు ఒకవేళ మనుషులకు వ్యసనాలు, కష్టాలు కలిగితే, వ్యసనం అంటే కష్టం అని అర్థం, ఆపద అని అర్థం, కష్టం కలగడం. మనుషులకు ఒకవేళ వ్యసనాలు, కష్టాలు ఏమైనా వస్తే, దుఃఖాలు, ఆపదలు కలిగితే ఆయన భృశం బాగా ఎక్కువగా దుఃఖితః భవతి, చాలా ఎక్కువగా బాధపడతాడు. మనుషులకు కష్టాలు వస్తే ఆయన ఎక్కువగా బాధపడతాడు. అట్లానే సర్వేషు ఉత్సవేషు, వాళ్లకు మంచి జరిగి వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ ఉత్సవంలో ఈయన కూడా పితా ఇవ, తండ్రిలాగా పరితుష్యతి, ఎంతో సంతోషిస్తాడు. మనుషులకు కష్టాలు కలిగితే ఆయన చాలా బాధపడతాడు, వాళ్ళకు మంచి జరిగితే ఆయన చాలా సంతోషిస్తాడు తండ్రిలాగా. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితా ఇవ పరితుష్యతి. సత్యవాది, మహేశ్వాసః, వృద్ధసేవి, జితేంద్రియః, స్మిత పూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనా శ్రితః. రాముడు సత్యవాది, సత్యమే పలుకుతాడు. మహేశ్వాసః, గొప్ప ధనుస్సు కలిగిన వాడు, అంటే ఆయన దగ్గర ఒక పెద్ద గొప్ప ధనుస్సు ఉంది కాదు, ఆయన ధనుస్సుని అంత గొప్పగా వాడగలుగుతాడు. ఆయన దగ్గర ఉన్న ధనుస్సు ఏదైనా గొప్పగానే ఉంటుంది, బికాస్ ఆ ధనుస్సు గొప్పతనం కాదు, దాన్ని వాడగలిగిన వాళ్ళలో ఉన్న శక్తి గురించి. అటువంటి గొప్ప ధనుస్సు కలిగిన వాడు రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు. పెద్దలను సేవించేవాడు, వృద్ధులు అంటే ముసలి వాళ్ళని, వృద్ధులు అంటే వయోవృద్ధులనే కాదు, వయోవృద్ధులే కాక జ్ఞాన వృద్ధులు, అనుభవంలో వృద్ధులు,
పెద్దలు ఏ విషయంలో అయినా సరే వృద్ధి సాధించిన వాళ్ళు, వాళ్ళను సేవిస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు చెప్తున్న మాటలను వింటాడు, వాళ్ళు ఏం చెప్తున్నారని దాన్ని గ్రహిస్తాడు. సేవిస్తాడు అంటే వాళ్ళ ఇంట్లో పనులు చేసి పెడతాడు, వాళ్ళ కాళ్ళు పిసుకుతాడు, అంత మాత్రంకైతే కష్టమవుతుంది. వృద్ధులను సేవిస్తాడంటే వృద్ధులు ఏదైనా చెప్తే మాట విని దాన్ని అర్థం చేసుకుంటాడు, గ్రహిస్తాడు. ఆయన జిత ఇంద్రియ, మనసేంద్రియాలను ఆయన జయించినవాడు, మనోనిగ్రహాన్ని సాధించినవాడు, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించినవాడు నిశ్చలంగా ఉంటాడు. స్మిత పూర్వాభిభాషి, నవ్వుతూ ముందే మాట్లాడతాడు, మాట్లాడే కన్నా ముందే నవ్వుతూనే మొదలు పెడతాడు. ఆ విధంగా నవ్వుతూనే ఆయన ఎవరితోటైనా సంభాషణ చేస్తాడు. నవ్వకుండా, నవ్వుతో మొదలు పెట్టకుండా ఏదో విధంగా మొదలు పెట్టడం, మధ్య మధ్యలో నవ్వడం అట్లా చేయడం. నవ్వుతూ స్మితం, చక్కటి చిరునవ్వుతో మాట్లాడతాడు. ఆయన ముందే మాట్లాడతాడు, ముందు నుంచే నవ్వుతూనే మొదలు పెడతాడు, అందరికన్నా ముందే మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ విధంగా మృదువుగా మాట్లాడుతుంటాడు. ఆయన సర్వాత్మన, అన్ని విధాలుగా ధర్మాన్ని శ్రిత ఆశ్రయించి ఉన్నవాడు. ధర్మాన్ని వదిలిపెట్టి మాత్రం ఉండడు, సత్యాన్ని వదిలిపెట్టి ఉండడు, ధర్మాన్ని వదిలిపెట్టి ఉండడు. పైగా ఆయనలో నుంచి ధర్మము బయటికి వస్తూ మాకు తెలుస్తూ ఉన్నది, ఆయన చేసే కర్మలన్నిట్లో, ఆయన మాట్లాడే మాటలన్నిట్లో. అటువంటి వాడు రామచంద్రమూర్తి. సత్యవాది మహేశ్వాస, వృద్ధసేవి జితేంద్రియ, స్మిత పూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనా శ్రితః. ఆయన సమ్యక్ యోక్త శ్రేయసాం చ న విగృహ్య కథారుచిః, ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిః యథా. ఆయన శ్రేయసాం, శ్రేయస్సుని సమ్యక్ సమగ్రంగా యోక్త కలిగిస్తాడు, యుంజనం చేస్తాడు. ఆయన సంపూర్ణమైన శ్రేయస్సుని కలిగిస్తాడు. విగృహ్య, అక్కర్లేని కథల మీద, విషయాల మీద ఆయనకు రుచి లేదు. అవసరమైన విషయాలు వింటాడు, చెప్తాడు, మాట్లాడతాడు, సేవిస్తాడు, శ్రేయస్సులను కలిగిస్తాడు. అక్కర్లేని విషయాల మీద ఆయనకి రుచి అన్నది లేదు, వాటిని పట్టుకోడు. పైగా విగృహ్యం, గ్రహించవలసినవి కానివి, ఏవి గ్రహించకూడదో అటువంటి విషయాల మీద ఆయనకి రుచి లేదు. ఏవి పట్టుకోకూడదు అంటే మాటలైనా సరే, వస్తువులైనా సరే, విషయాలైనా సరే. అక్కర్లేని విషయాల్ని కానీ, అక్కర్లేని మాటల్ని కానీ, అక్కర్లేని ఆలోచనల్ని కానీ, అటువంటి వేటిని ఆయన అసలు పట్టించుకోరు, వాటి మీద ఆయనకి రుచి లేదు. పైగా యథా వాచస్పతి, వాచస్పతిలాగా, బృహస్పతిలాగా, వాక్కులకు అధిపతి అయిన వాడు, అటువంటి వాడిలాగా ఆయన ఉత్తరోత్తర యుక్తౌ వక్త. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడితే వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు, దానికి వాళ్ళు ఎటువంటి జవాబు చెప్తారు, అప్పుడు నేను ఏ విధంగా దానికి స్పందించాలి, ఇటువంటివన్నీ ఆయన ఉత్తరం, దానికి ప్రత్యుత్తరం, అటువంటివన్నీ ముందే ఆలోచించుకుంటారు. ఏదో నేను అన్నాను, వాడేదో అన్నాక నేను ఆ విధంగా అనలేదు, నేను ఇంకేంటో అనదలుచుకున్నానని మళ్ళీ మాట మార్చడం అవన్నీ చేయరు. మాట మార్చడం, నేను అది అనలేదు ఇంకేదో అన్నాను అనడం, ఓహో నువ్వు ఇట్లా అన్నావా, నాకు అర్థం కాలేదు, నేను ఇది అనుకున్నాను అనడం, ఇవన్నీ ఆయన చెయ్యరు. ఆ రకంగా మారిస్తే అది అసత్యవాదము, అసత్తుగా మారిపోతున్నమాట. అసత్యం అంటే అబద్ధం ఒకటే కాదు, అసత్యం అంటే స్థిరంగా ఉన్న మాట సత్యమైన వాక్కు. స్థిరంగా ఉండదు, మాటిమాటికి మాట మార్చేస్తే నాకు అది అర్థం కాలేదు, నేను ఇట్లా అనుకున్నానని, అప్పుడు అది అసత్ మాట. ఆయన అట్లా మాట్లాడరు. కాబట్టి ఆయన ముందు ముందే చూసుకుంటారు. మనం ఏమంటే వాళ్ళు తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారో, దానికి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, మనం ఎట్లా ప్రతిస్పందిస్తాం, ఏమైనా ముందే చూసుకుంటారు. ఆ యుక్తి కలిగిన వారు ఆయన. ఉత్తరము ప్రత్యుత్తరము, నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తే నేను ఒకటి అనడం, ఇటువంటి వాటిలో ఆయనకు ఆ యుక్తి ఉన్నది. వాటితో కూడి ఆయన మాట్లాడే వక్త. ఏదో ఒకటి మాట్లాడడం, వాళ్ళు ఒకటి అన్నాక ఈయన ఒకటి అన్నాక ఇంకేం తర్వాత ఏమంటున్నామో తెలీదు, అట్లా కన్ఫ్యూజింగ్ గా వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే ఈయన వేరేది మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఆయన చేయరు. ఆయన గొప్ప వాక్పటత్వం కలిగిన వారు, వాచస్పతిలాగా. కాబట్టి ఉత్తరము, దానికి ఉత్తరము
దానికి ప్రత్యుత్తరము ఇటువంటివన్నీ ముందే యుక్తితోటి ఆలోచించుకొని వాటితోటి యుక్తమై కూడి ఉండి ఆ విధంగా వక్తగా ఆయన మాట్లాడతారు. సమ్యక్ యోక్త శ్రేయసాం చ న విగృహ్య కథా రుచిః ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిః యథా. శుభ్రూః ఆయత తామ్రాక్షః సాక్షాత్ విష్ణుః ఇవ స్వయం రామః లోకాభిరామః అయం శౌర్య వీర్య పరాక్రమైః. ఆయనకు శుభ్రూః చక్కటి వంపు తిరిగిన కనుబొమలతో కూడిన ఆయతము విశాలమైన తామ్రము కొద్దిగా ఎరుపెక్కి ఉన్న అక్షములు కళ్ళు ఉన్నాయి. చక్కటి వంపు తిరిగిన కనుబొమలతో విశాలమైన కొద్దిగా ఎరుపెక్కిన కన్నులతో ఉన్నవాడు. స్వయంగా సాక్షాత్తుగా విష్ణువులాగా ఉంటాయి ఆయన కళ్ళు. ఆ రాముడు లోకాభిరాముడు అయం ఆయన. పైగా శౌర్య వీర్య పరాక్రమైః, శౌర్యంలో శూరత్వంలో, వీర్యంలో పరాక్రమంలో స్వయంగా విష్ణువులాగా ఉంటారు. మూడింటికి చెప్పుకుందాము. ఆయన కళ్ళు కూడా శ్రీ మహావిష్ణువులాగా విశాలంగా కొద్దిగా అంచుల్లో చివర్లలో ఎరుపెక్కి ఉండి పెద్ద కళ్ళు చక్కటి కనుబొమలతో ఉంటాయి. సాక్షాత్ విష్ణువులాగా స్వయంగా. లోకాలన్నిటికీ అభిరాముడై ఉండడంలో కూడా మన రామచంద్రమూర్తి సాక్షాత్ విష్ణువులాగా స్వయంగా అట్లనే ఉంటారు. శూరత్వంలో, వీర్యంలో, పరాక్రమంలో సాక్షాత్తుగా స్వయంగా విష్ణువులాగా ఉంటారు. ఇక్కడ శౌర్యము, వీర్యం, పరాక్రమం చూద్దాము. శౌర్యము అంటే చొచ్చుకుని పోవడం ఎందులోకైనా. వీర్యము అంటే అక్కడ నిలబడి స్థిరంగా యుద్ధం చేయగలగడము లేదా మాట్లాడగలగడము. తర్వాత పరాక్రమం అంటే జయించడం, అక్కడ పరిస్థితిని మొత్తాన్ని జయించడం. యుద్ధం చేస్తున్నారు, ఆ యుద్ధంలోకి ఆయన శౌర్యంతో వెళ్ళిపోగలరు, భయపడుకుంటూ అక్కడక్కడ తచ్చాడడం అవసరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో మధ్యలో నిలబడి స్థిరంగా యుద్ధం చేయగలరు. స్థిరంగా యుద్ధం చేసిన తర్వాత దాన్ని పరాక్రమించగలరు, సాధించగలరు. లేదా మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడుతుంటే ఆయన బిడియంగా బెరుగ్గా దూరంగా నిలబడేదేమీ లేదు. అక్కడికి వచ్చి నిలబడతారు ఆయన. అక్కడ నిలబడ్డప్పుడు చక్కగా మాట్లాడతారు, మాట్లాడి అందరి మనసుల్ని గెలుచుకుంటారు. లేదా చదువుకోవడానికి వెళ్ళారు అనుకుందాము, బడికి వెళ్ళారు. బడికి వెళ్ళాలంటే అమ్మ నేను బడికి పోనే అని అనేదేమీ లేదు. వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, వాళ్ళు చెప్పేది వింటారు, అది నేర్చుకుని దాన్ని సాధిస్తారు. ఏదైనా సరే శౌర్యం, వీర్యం, పరాక్రమం అంటే యుద్ధం ఒకటే ఎందుకు, ఎక్కడైనా సరే ఎటువంటి పరిస్థితి అయినా సరే శౌర్యం చొచ్చుకుని పోవడం, వీర్యం దాన్ని సమగ్రంగా సామర్థ్యంతో చక్కబెట్టడము, పరాక్రమం దాన్ని సాధించడము అన్నీ చేస్తారు ఆయన. అటువంటి వారు రామచంద్రమూర్తి. శుభ్రూః ఆయత తామ్రాక్షః సాక్షాత్ విష్ణుః ఇవ స్వయం రామః లోకాభిరామః అయం శౌర్య వీర్య పరాక్రమై. ఇంకోటి చెప్పుకుందాం. ఆయన పరాక్రమంలో, త్రివిక్రమంలో మూడు లోకాల్ని ఆక్రమించినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, వేరే చోట అయినా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే త్రివిక్రముల్లాగా ఆక్రమించగలరు. అచ్చం సాక్షాత్తుగా స్వయంగా శ్రీ మహావిష్ణువులాగా. ఆయన ప్రజాపాలన తత్వజ్ఞః న రాగ ఉపహత ఇంద్రియః నా అస్య క్రోధః ప్రసాదః చ నిరర్ధః అస్తి కదాచన. ఆయన ఇన్ని తెలుసు కానీ ప్రజల్ని ఎట్లా పాలించాలో తెలియదు. అన్ని చదువుకున్నాడు కానీ ఎట్లా పాలించాలో తెలియదంటే మళ్ళీ కష్టం అవుతుంది. మాకు ఇప్పుడు నువ్వు ఈయనను రాజుగా పెడదాం అనుకుంటున్నావు, ఇన్ని ఉన్నాయి, వీటితో పాటు వీటన్నిటినీ ఉపయోగించి ఏ విధంగా ప్రజలను పాలించాలి అన్న విషయము తత్వతః తెలిసినవాడు.
ఏదో ఒకటి తెలియడం కాదు, ఎట్లా చేస్తే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా చెయ్యాలి అన్న తత్వంతో సహా తెలిసినవాడు ఆయన. ప్రజాపాలన తత్వజ్ఞుడు ఆయన. ఇంద్రియములు, మనసేంద్రియాలు రాగము చేత అనురాగంతో అపహృతము లేదా అపహతము కొట్టబడ్డవి నా కాదు. ఏదో మోహాలు, రాగాలు, ప్రేమలు, బంధాలు వీటితోటి ఆయన మనసేంద్రియాలు కొట్టబడ్డవి కాదు. ఆయన వాటిని జయించి కూర్చున్నారు. రాగద్వేషాలు ఆయనకి లేవు. అస్య ఆయన యొక్క కోపం కానీ, ఆయన యొక్క ప్రసాదము, అనుగ్రహం కానీ నిరర్థకం, వ్యర్థం అవ్వడం అన్నది కదాచన ఎప్పుడూ కూడా నాస్తి లేదు. ఆయనకు కోపం వచ్చినా, ఆయనకు అనుగ్రహం కలిగినా ఆ రెండూ వ్యర్థం అవ్వవు. ఎప్పుడైనా సరే ఆయన కోపం వచ్చిందన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయనకి ప్రేమ కలిగిందంటే కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అక్కర్లేకుండా ప్రేమ, కోపాలు రెండు ఆయనకుండవు. ఎందుకు? ఆయన మనసేంద్రియాలు రాగద్వేషాలతోటి కొట్టబడ్డవి కాదు. ఆయన ఎప్పుడు పరిస్థితి, మనస్థితి ఎట్లా ఉంటుంది అంటే రాగద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆయనకి ద్వేషము, క్రోధము, రాగము, ప్రసాదము రెండూ ఉండవు. ఆయన మనసు నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైతే వాటిని, కోపాన్నో ఏదో ప్రేమనో రాగాన్నో తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటారు. ఎందుకు అంటే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది, అది వ్యర్థం కాదు. ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి కోపాన్ని గాని అనుగ్రహాన్ని గాని ఆయన ప్రదర్శిస్తారు. దానివల్ల ఒక ప్రయోజనము చూపిస్తారు. మామూలుగా అయితే ఆయనకి రాగాలు, ద్వేషాలు లేవు. ఆయన మనసు ఆ విధంగా కొట్టబడ్డది కాదు. ఆయన నిశ్చలంగా ఉంటారు. అయితే అవసరమైనప్పుడు మాత్రం కోపాన్ని గాని అనుగ్రహాన్ని గాని తెచ్చుకుంటారు. ఆ సమయంలో దాన్ని ఆ విధంగా ఆయన ఆయుధంలాగా ఉపయోగిస్తారు. ఆ ప్రయోజనం తీరిన తర్వాత ఆ సమయంలో కూడా, అంతకన్నా ముందు కూడా ఆయన మనసు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది. ఎందుకు ఈ రకంగా కోపాన్నో అనుగ్రహాన్నో ఆయన తెచ్చుకుంటారు అంటే, మరి ప్రజాపాలన చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు ఒకటేలాగా ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే మరి ఎక్కడైనా కొండ గుహల్లోనో ఎక్కడ అడవిలోనో కూర్చొని తపస్సు చేసుకోవాలి. ఆయన రాజుగా అవ్వవలసి వచ్చినప్పుడు రాజుగా చేయవలసిన కర్తవ్యాలు ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి కోపం తెచ్చుకున్నట్టు నటించాలి, ఒక్కొక్కసారి వాళ్ళంటే తనకు చాలా ఎక్కువ ఇష్టం అన్నట్టు నటించడం నటన అని కూడా కాదు. అవసరమైనప్పుడు ఎంతవరకు అంతవరకు వాటిని ఉపకరణాలుగా, టూల్స్ గా, ఆయుధాలుగా వాడతారు. అంత మాత్రానికి ఆయన మనసు కోపానికో ఏదో ప్రేమకో కదులుతున్నదని కాదు, అది నిశ్చలంగా ఉంటుంది. కానీ ప్రజాపాలన ఎట్లా చెయ్యాలి అన్న సూక్ష్మమంతా ఆయనకు తెలుసు. తత్వజ్ఞులైన అవసరమైనప్పుడు కోపం చూపిస్తారు, ప్రదర్శిస్తారు. అవసరమైనప్పుడు ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఆ విధంగా ఆయన అనుగ్రహం కానీ, ఆయన నిగ్రహం, ఆగ్రహం కానీ, ఆయన ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఆ రెండు వ్యర్థం కావా, ఒక ప్రయోజనానికి ఆయన ప్రదర్శిస్తారు. ప్రజాపాలన తత్వజ్ఞః న రాగ ఉపహత ఇంద్రియః న రాగోపహతేంద్రియః న అస్య క్రోధః ప్రసాదః చ నిరత్తః అస్తి కదాచన. హంతి ఏవ నియమాత్ వధ్యాన్ అవధ్యేన చ కుప్యతి యునక్తి అర్ధైః ప్రహృష్టః చ తమసౌ యత్ర తుష్యతి. ఒకవేళ వధ్యాన్, వధించవలసి వస్తే అటువంటి వధార్హులైన వాళ్లను నియమాత్, నియమం ప్రకారం, పద్ధతి ప్రకారం, నియమబద్ధంగా ఆయన హంతియవ, చంపుతారు. చంపవలసి వస్తే చంపుతారు. అయితే అనవధ్యే, సంపత్తగని వారి విషయంలో మాత్రము ఆయన నకుప్యతి, కోపం తెచ్చుకోరు. చంపవలసి వస్తే అది కూడా ధర్మబద్ధంగా, నియమబద్ధంగా చంపే తీరుతారు. చంపవలసిన వాళ్ళు కాదు, వాళ్ళు అనవధ్యులు అయితే అటువంటి వాళ్ల పట్ల ఆయన కోపం తెచ్చుకోరు. ఒకవేళ అసౌ, ఆయనకి యత్ర, ఎక్కడైతే తృప్తి కలిగిందో, ఆయన ఎప్పుడు ఎవరి పట్ల అయితే సంతోషాన్ని పొందారో అటువంటి వాణ్ణి
ఎవరి పట్ల ఈయనకి సంతోషం కలిగిందో తమ్ము వాణ్ణి ప్రహృష్ట చాలా సంతోషించిన వాడై అర్థైహి వాళ్ళు కోరుకున్న ప్రయోజనాలతో యునక్తి కలుపుతాడు. ఒకవేళ చంపవలసి వస్తే మాత్రము శాస్త్రానుసారంగా చట్టానుసారంగా చంపే తీరుతాడు, ఆగేది లేదు. చంపకూడదనుకున్నప్పుడు మాత్రం కోపం కూడా తెచ్చుకోడు. ఆయనకి సంతోషం కలిగిందంటే ఎవరి పట్ల ఆయనకి అటువంటి తోషం కలిగిందో వాళ్లకు కావలసిన ప్రయోజనంతో వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారో ఆ అర్థంతో ఆయన కలుపుతారు. ఆయనకి సంతోషం కలిగితే ఎవరి పట్ల సంతోషించారో వాళ్లకు కావలసినది ఇస్తారు. కోపం మాత్రం ఆయనకి రాదు. చేయవలసి వస్తే మాత్రం చేస్తారు, ఆగరు. హంతి ఏవ నియమాత్ వధ్యాన్ అవధ్యే న కుప్యతి యునక్తి అర్థైః ప్రహృష్టః చ తం అసౌ యత్ర తుష్యతి శాంతైః సర్వప్రజా కాంతైః ప్రీతి సంజననైః నృణాం గుణైః విరురుచై రామః దీప్తః సూర్యః ఇవ అంశుభిః. రామచంద్రమూర్తి శాంతైః శాంతము చేత సర్వప్రజా కాంతైః సర్వ ప్రజలు కోరుకునేవాడు అయి ఉండడం చేత ప్రీతి సంజననైః ప్రీతిని కలిగించేవాడై ఉండడం చేత నృణాం మనుషులకు ఇటువంటివి ఏవి శాంతమైన గుణాలైనవి, సర్వ ప్రజలందరూ కోరుకునే గుణాలైనవి, ప్రీతిని కలిగించే గుణాలైనవి, శాంతమైనవి, కాంతమైనవి, ప్రీతి కలిగించేవైన గుణాలతో ఉన్న రామచంద్రమూర్తి నృణాం మనుషులకు ప్రీతిని కలిగించే కోరిక వాళ్ళు కోరుకునే శాంతమైన గుణాలతో ఉన్న రామచంద్రమూర్తి అంశుభిః కిరణాలతో దీప్తః వెలుగుతున్న సూర్యహైవ సూర్యుడిలాగా విరురుచే ప్రకాశిస్తున్నాడు. కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా గుణాలతో రామచంద్రమూర్తి ప్రకాశిస్తున్నారు. సూర్యుడు ఎటువంటి కిరణాలతో ఉంటాడు? 3 లక్షణాలు ఉంటాయి ఆయనకి. సూర్యుడి కిరణాలకి వేడినిస్తాయి, వెలుగునిస్తాయి, శక్తినిస్తాయి. ఆ విధంగా రామచంద్రమూర్తిలోని గుణాలు కిరణాల్లాగా శాంతిని, సర్వ ప్రజలకు కోరుకునే స్థితిని, ప్రీతిని ఇస్తాయి. వాళ్ళు కోరుకునేటట్టు ప్రీతికరంగా శాంతమైన గుణాలతో ఉన్నవారు. సూర్యుడికి కిరణాలుంటే రాముడికి గుణాలున్నాయి. సూర్యుడిలో నుంచి కిరణాలు ఎట్లా బయటికి వస్తాయో ప్రజల కోసము, రాముడిలో నుంచి గుణాలు ఎట్లా బయటికి వస్తాయి ప్రజల కోసం. ఆయనలో గుణాలు ఉంటే ఉన్నాయి, బయటికే రావవి, బయటే పడవంటే ఇంకా ఆయనలో ఏముంటే మనకేమి. ఆయనలో ఉన్న గుణాలు ప్రజలు కోరుకునేవి, వారికి ప్రీతి కలిగించేటట్టు శాంతంగా బయటకు వస్తూ ఉంటాయి. అటువంటి గుణాలతో ఉన్నవారు రామచంద్రమూర్తి. శాంతైః సర్వప్రజా కాంతైః ప్రీతి సంజననైః నృణాం గుణైః విరురుచై రామః దీప్తః సూర్యః ఇవ అంశుభిః. తం ఏవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. ఆ విధంగా సత్యపరాక్రముడైన వాడు, ఏవం ఈ విధంగా గుణాలతో కూడి ఉన్నవాడు, సకల గుణాలే సంపదలుగా ఉన్నవాడు, గుణాలతో కూడి ఉన్నవాడు అయిన తం రామం ఆ రాముణ్ణి, ఆ లోకపాలోపమం లోకపాలకులకు సమానమైన వాడు అటువంటి రాముణ్ణి నాథం రాజుగా కావాలి అని మేదిని ఈ భూమి అంతా అకామయత కోరుకుంటున్నది. సర్వగుణాలతో ఉన్నవాడు సత్యపరాక్రముడైన ఆ రామచంద్రుడు రాజుగా ఉండాలి అని ఈ రాజ్యము కోరుకుంటున్నది. సత్యపరాక్రముడు, సర్వగుణ సంపన్నుడు,
లోకపాలకులకు సమానమైన వాడు అయిన రాముడు రాజుగా కావాలి అని ఈ రాజ్యము కోరుతున్నది. తం ఏవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. వత్సః శ్రేయసి జాతః తే దిష్ట్యా అసౌ తవ రాఘవ దిష్ట్యా పుత్రగుణైః యుక్తః మారీచః ఇవ కాశ్యపః. ఓ రాఘవ, ఓ దశరథ మహారాజా, అసౌ ఈ రాముడు తవ దిష్ట్యా నీ అదృష్టం వల్ల శ్రేయసి నీకు శ్రేయస్సు కలిగించడం కోసము తే నీకు వత్సః కొడుగ్గా జాతః పుట్టాడు పుత్రగుణైః యుక్తః నీకు పుట్టిన కొడుకులో ఇన్ని గుణాలున్నాయి అని చెప్పాం కదా. అందులో కొన్ని ముఖ్యమైన గుణాలు నీ పరంగా కూడా చెప్తాను, చూసుకో. ఆ రాముడిలో పుత్ర గుణాలు కూడా ఉన్నాయి. ఒక కొడుకులో ఎటువంటి గుణాలు ఉండాలో అటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. నీ అదృష్టం బాగుండి ఆయన నీకు కొడుకుగా పుట్టాడు. ఒక కొడుకులో ఉండవలసిన గుణాలన్నీ కూడా ఆయన కూడి ఉన్నవాడు. ఆ విధంగా యుక్తః దిష్ట్యా నీ అదృష్టం వల్ల నీకు కొడుకుగా ఆయన పుట్టాడు. పుట్టిన వాడిలో కూడా అటువంటి గొప్ప పుత్ర గుణాలన్నీ ఉన్నాయి. ఏదో నీకు ఏ విధంగా పుట్టాడంటే మారీచః సూర్యుడు కాశ్యపః ఇవ, కాశ్యపుడికి సూర్యుడు పుట్టినట్టు కోరుకున్న గుణాలన్నీ, కొడుకులో ఉండవలసిన గుణాలన్నీ ఉన్నవాడైన రాముడు నీ అదృష్టం బాగుండి నీకు పుట్టాడు. వత్సః శ్రేయసి జాతః తే దిష్ట్యా అసౌ తవ రాఘవ దిష్ట్యా పుత్రగుణైః యుక్తః మారీచః ఇవ కాశ్యపః. బలం ఆరోగ్యం ఆయుః చ రామస్య విదితాత్మనః ఆశంసతే జనః సర్వః రాష్ట్రే పురవరై తదా. విదితాత్మనః గొప్ప మనసున్నవాడైన రామస్య రాముడి యొక్క ఆయుష్ ఆరోగ్యము బలము పురవరే ఈ గొప్ప పురంలో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళైన సర్వః జనః జనులందరూ ఆశంసతే కోరుకుంటున్నారు. గొప్ప మనసున్న రామచంద్రమూర్తి ఆరోగ్యంగా ఉండాలి, గొప్ప దీర్ఘమైన ఆయుష్తో ఉండాలి, చక్కటి బలంతో ఉండాలి అని రాష్ట్రంలోని నగరంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారు. బలం ఆరోగ్యం ఆయుః చ రామస్య విదితాత్మనః ఆశంసతే జనః సర్వః రాష్ట్రై పురవరై తథా. ఆభ్యంతరః చ బాహ్యః చ పౌరజానపదః జనః స్త్రియః వృద్ధాః తరుణ్యః చ సాయం ప్రాతః సమాహితాః. ఆ పౌర జానపదః జనః పురాల్లో జనపదాల్లో నివసించే జనులందరూ ఆయనకు బాహ్యః కొంచెము దూరంగా ఉన్నవాళ్ళు, ఆభ్యంతరః ఆప్తులైన వాళ్ళు, ఆయనకు ఆంతరంగికులు, ఆయనకు కొంత దూరంలో ఉన్నవాళ్ళు, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు, పురాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు అందరూ, స్త్రీలు, వృద్ధాః వృద్ధులు, తరుణ్యః యవ్వనంలో ఉన్నవాళ్ళు అందరూ సమాహితాః సమస్థితిలో ఉన్న మనస్సులతో ఉన్నవాళ్ళై సాయం ప్రాతః సాయంకాలము ఉదయము సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్య అర్థే యశస్వినః తేషాం ఆయాచితం దేవ త్వత్ ప్రాసాదాత్ సమృద్ధ్యతాం. ఆ విధంగా ఆయనకు ఆంతరంగికులు, ఆయనకు బయటి వాళ్ళు, పురాల్లో జనపదాల్లో నివసించే జనులు, స్త్రీలు, వృద్ధులు, యవ్వన వయసులో ఉన్నవాళ్ళు, సాయంకాలము ప్రాతః సమయాల్లో అందరూ సమాహితమైన మనసులతో ఉన్నవాళ్ళు, యశస్వినః యశస్సుతో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ రామస్య అర్థే రాముడి కోసము సర్వాన్ దేవాన్ దేవతలందరినీ నమస్యంతి నమస్కరించుకుంటున్నారు. రాముడి కోసం వాళ్ళందరూ దేవతలను ప్రార్థిస్తున్నారు. రాముడు వాళ్లకు రాజుగా రావాలని అందరూ కోరుకుంటున్నారు.
ప్రొద్దస్తమానం దేవుళ్ళని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయనకు తెలియని వాళ్ళు, ఆయనకి దగ్గర వాళ్ళు, ఆప్తులు, ఆంతరంగికులు, దూరంగా ఉన్న వాళ్ళు అందరూ, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, అందరూ ప్రతిరోజు ప్రొద్దస్తమానం రాముడు రాజుగా కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా తేషాం వాళ్ళ యొక్క ఆయాచితం, వాళ్ళు కోరుకుంటున్న ఆ ప్రార్థన, ఓ దేవా, ఓ రాజా, త్వత్ ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల, సమృద్ధ్యతాం, సిద్ధిగా మారుగాక, వాళ్ళు కోరుకుంటున్న కోరిక వాళ్లకు సిద్ధించుగాక. ఆభ్యంతరః చ బాహ్యః చ పౌరజానపదః జనః స్త్రియః వృద్ధాః తరుణ్యః చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్య అర్థే యశస్వినః తేషాం ఆయాచితం దేవా త్వత్ ప్రసాదాత్ సమృద్ధ్యతాం. రామం ఇందీవరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యామః యౌవరాజ్యస్థం తవ రాజోత్తమ ఆత్మజం. రామం, ఆ రాముణ్ణి, ఇందీవరము, నల్ల కలువ పువ్వు వంటి నీల మేఘశ్యామన్ అయిన వర్ణంతో ఉన్నవాడు, సర్వశత్రు నిబర్హణం, శత్రువులందరినీ మర్దనం చేయగలిగినవాడు, నిగ్రహించగలిగినవాడు, అటువంటి తవ ఆత్మజం, నీ కొడుకును, ఓ రాజోత్తమ, ఓ రాజా, యౌవరాజ్యస్థం, యువరాజుగా ఉన్నవాడుగా, పశ్యామః, చూస్తాము, ఆ విధంగా జరిగేటట్టు, మా కోరిక సిద్ధించేటట్టు, ఫలించేటట్టు నువ్వు అనుగ్రహించు. రామం ఇందీవరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యామః యౌవరాజ్యస్థం తవ రాజోత్తమ ఆత్మజం. తం దేవా దేవోపమం ఆత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నః క్షిప్రం ఉదారజుష్టం ముదా అభిషేక్తుం వరదా త్వం అర్హసి. ఓ దేవా, ఓ రాజా, దేవోపమం, దేవతలతో సమానమైన వాడు, తే ఆత్మజం, నీ కొడుకు, తం, ఆయన, సర్వస్య లోకస్య హితే నివిష్టం, అందరూ బాగుండాలి అని అందరి యొక్క హితంలో కోరిక కలిగిన వాడు, ఉదార జుష్టం, ఉదారమైన గొప్ప మనసు కలిగిన వాడు, అందరికీ ఆనందాన్నిచ్చే బుద్ధి కలిగిన వాడు, అటువంటి రాముణ్ణి క్షిప్రం, తొందరగా, నహ, మా యొక్క, హితాయ, మా హితం కోసమే, ముదా, సంతోషంగా, త్వం, నువ్వు, ఓ వరద, ఈ వరదానం మాకు ప్రదానం చేయగలిగిన వాడా, రాముణ్ణి తొందరలో మా కోసము సంతోషంగా అభిషేక్తుం అర్హసి, అభిషేకం చెయ్యడానికి తగి ఉన్నావు. ఆ విధంగా ఆయనకు అభిషేకం చెయ్యి, రాజ్యాభిషేకం చెయ్యి, ఆయనను మాకు రాజుగా మాకివ్వు. తం దేవా దేవోపమం ఆత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నః క్షిప్రం ఉదారజుష్టం ముదా అభిషేక్తుం వరదా త్వం అర్హసి. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्यकाण्डे द्वितीय सर्ग संपूर्णं. सर्वं श्री सीतारामचंद्र प्रभु पादारविन्दार्पणमस्तु. मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं. वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्.